హలో గైస్, వెల్కమ్ టు ఆర్వీ ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు డ్రామా సూపర్‌గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ డ్రామాలో హీరోయిన్‌ని అందరూ చాలా బుల్లీ చేస్తారు. కానీ తను రీబౌండ్ అయిపోయిన తర్వాత అందరి నుండి ఒక్కొక్కటిగా ప్రతీకారం తీర్చుకుంటుంది. ఈ ప్రతీకారం తీర్చుకునే ప్రాసెస్‌లో తన బాడీగార్డ్‌ని వాడుకుంటుంది. అతనితో ఫ్లర్ట్ చేస్తూ, టీజ్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ తెలియని విషయం ఏంటంటే అతను ఒక కామన్ మ్యాన్ కాదు. అతను అండర్ వరల్డ్‌లోనే ఒక పెద్ద మాఫియా గ్యాంగ్‌స్టర్. తన ఐడెంటిటీని దాచిపెట్టి సీక్రెట్‌లీ ఆమెని కాపాడుతుంటాడు. ఈ డ్రామాలో మనకి కావాల్సినంత రొమాన్స్ కూడా ఉంటుంది. ఎక్కడికి వెళ్లకుండా ఫుల్ వీడియో చూసేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్తే డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరో కిన్ని చూపిస్తారు. అతను కున్ అనే గుండాతో ఒక డీల్ కోసం వచ్చుంటాడు. ఆ గుండా డబ్బులతో ఉన్న బ్యాగ్ ఇచ్చి సామాన్లు ఎక్కడా అని అడుగుతాడు. సరిగ్గా అప్పుడే మన హీరోయిన్ రువాన్ ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూసిన కిన్ ఈమె నేను పిలవలేదే అని అంటాడు. అప్పుడు ఆ గుండా మిస్టర్ కిన్ అంటే చాలా పెద్ద మాఫియా గ్యాంగ్స్టర్. ఇలాంటి చిన్న చిన్న పనుల కోసం రాడు కదా, అందుకే నా దగ్గర ఏమీ లేకపోగా ఈ వైల్డ్ క్యాట్ ని మీకోసం ఆఫర్ చేస్తున్నాను అనగానే రువాన్ అతని దగ్గరకు వచ్చి అతన్ని టెంప్ట్ చేస్తూ నీలాంటి బిగ్ షాట్స్ కి సర్వ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది. ఇప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. పాస్ట్ లో కిన్న ఆమెతో నేను అండర్ గ్రౌండ్ ఫైట్ కి వెళ్తున్నాను, ఇప్పుడు నువ్వు స్కూల్ కి వెళ్లి మ్యూజిక్ స్టడీ చేయొచ్చు అని అంటాడు. ఆమె ఫైటింగ్ చేస్తే నీ లైఫ్ రిస్క్ లో పడుతుంది, పైగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్తే తిరిగి రావడం కష్టం. నేను నా లైఫ్ ని చక్కగా జీవించాలి, నా చేతులతో మ్యూజిక్ ప్లే చేయాలి, చాలా రిచ్ అవ్వాలి, ఒక పెద్ద ఇంట్లో ఉండాలి, నేను ఒక స్లమ్ ఏరియా నుంచి వచ్చానని ఎవరికి తెలియకూడదు అని కిన్తో గొడవ పడుతూ ఇక నుంచి మనం ఒకరికొకరం తెలీదు అని చెప్పి సీరియస్ గా వెళ్లిపోతుందన్నమాట. ప్రెజెంట్ లోకి వస్తే ఆమెను చూసిన కిన్ కోపంతో లైటర్ ఆఫ్ చేస్తాడు. అతని కోపాన్ని చూసి కునికి అర్థం అవుతుంది అతను ఫుల్ సీరియస్ గా ఉన్నాడని. అందుకే ఏం చేస్తాడేమోనని భయంతో పారిపోతాడు. రువాన్ అతనికి ఎదురుగా వచ్చి కూర్చొని ఏమైంది, నీకు నన్ను టెస్ట్ చేయాలని లేదా, పైగా నీకు నా టైప్ కూడా దొరకదు, కానీ నీలాంటి పవర్ఫుల్ వెల్తీ పర్సన్ నా పక్కన ఉండాల్సిందే అని చెప్పి అతని టైని పట్టుకుని లాగుతుంది. అతన్ని హక్ చేసుకొని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటూ ఈ రోజు నేను చనిపోయినా సరే నిన్ను ఎవరిని టచ్ చేయనీను అని అంటుంది. అతను ఫ్రస్ట్రేషన్ తో ఆమెను విదిలించుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంటే ఆమె పట్టుకుంటుంది. కోపంతో నువ్వు రిచ్ అవ్వడానికి చాలా ప్లాన్స్ వేసేదానివి కదా, మరి ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు, ఈ రోజు నా ముందు నీకు సిగ్గుగా లేదా అని అడుగుతాడు. ఆమె నీకు కావలసిన అమ్మాయి నీకు దొరకలేదు కదా, ఇప్పుడు వేరే మగవాడు ఆమెను దక్కించుకున్నాడు కదా అని ఎగతాళి చేస్తూ అంటుంది. కిన్ కోపంతో ఆమె గొంతు పట్టుకొని నాకు నీ మీద ఫీలింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి అనుకుంటున్నావా, దానికి ఆమె ఫీలింగ్స్ లేకపోయినా నాకు సంబంధం లేదు, నేనెప్పుడు నీకనికి టార్గెట్ గానే ఉన్నాను కదా అని అంటూ అతన్ని కిస్ చేయడానికి దగ్గరకు వస్తుంటే అతను వెనక్కి తగ్గుతాడు. అంతలో ఎవరో కిన్ని షూట్ చేయబోతుంటే ఆమె అడ్డుపడి అతన్ని నెట్టేస్తుంది. ఆ బుల్లెట్ ఆమెకి తగిలి పడిపోతుంటే కిన్ ఆమెను హగ్ చేసుకుంటాడు. రువాన్ ఇక్కడ ఏడుస్తూ చాలా బాధలో ఉంటుంది. ఎందుకంటే తను ఇప్పటి వరకు తన లైఫ్ లో అసలు హ్యాపీగా గడిపిన ఒక్క మూమెంట్ కూడా లేదు. ఆమె ఎప్పుడైతే సాంగ్ ఫ్యామిలీ కొడుకుని పెళ్లి చేసుకోవడం కోసం ఆ ఫ్యామిలీలో అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి ఆమె చూసింది నరకమే. వాళ్ళ మిస్సింగ్ డాటర్ తిరిగి వచ్చి ఈమె చేసిన మ్యూజిక్ సాంగ్స్ అన్ని దొంగతనం చేసేది. తన ఫియాన్సీ పేయన్ కూడా ఆమెకే సపోర్ట్ చేసేవాడు. ఈమె సాంగ్స్ కాపీ కొట్టింది కాక ఈమె కాపీ చేస్తుందని చెప్పి నింద వేసి అందరి ముందు అవమానించి ఆ సాంగ్ ఫ్యామిలీ నుంచి బయటికి గెంటేసి ఉంటారు. తన చేతులు కూడా మళ్ళీ పనికి రాకుండా చేసుంటారు. సో ఎప్పటికీ మ్యూజిక్ ప్లే చేయకూడదని. ఆ తర్వాత ఆమెని కున్ అనే గుండాకు, అంటే మనం స్టార్టింగ్ లో ఒక గుండాను చూసింటాం కదా, వాడికి అమ్మేసి ఉంటాడు. వాడు తీసుకెళ్లి డైరెక్ట్ గా కిన్ కి అమ్మేస్తాడు. ఇదంతా గుర్తు చేసుకుని ఆమె ఒకటే బాధపడుతుంటే కిన్ అడుగుతాడు ఏమైంది, ఎందుకు సైలెంట్ అయ్యావు అని. ఆమె ఏడుస్తూ నేను బ్రతకడం అలసిపోయాను, మనం కలిసి గడిపిన టైం ని నీకు తిరిగిచ్చేస్తున్నాను అని కళ్ళలో నీళ్లతో కళ్ళు మూసుకుంటుంది. కట్ చేస్తే ఆమె సడన్ గా కళ్ళు తెరుస్తుంది. అంటే తను పాస్ట్ లోకి రీబౌండ్ అయిందని తెలుసుకుంటుంది. నేను మళ్ళీ వచ్చేసానా, పాస్ట్ లైఫ్ లో నన్ను బాధ పెట్టిన వాళ్ళందరినీ వదలను, పే అండ్ సాంగ్ మీ అందరికి తగిన శాస్తి చేస్తాను, ఈసారి ఆట మొత్తం నేను మారుస్తాను అని పగతో అనుకుంటూ ఆ ఇంట్లో నిప్పు పెట్టి వెళ్లిపోతుంది. మేడ్స్ నీళ్లు బందలతో వస్తుంటారు. వాళ్ళు హడావిడి చేస్తుంటే రువాన్ అనుకుంటుంది ఈసారి ఆట రూల్స్ నేనే రాస్తాను, ఇక గేమ్ స్టార్ట్ అని కోపంతో వస్తుంది. ఇంకో పక్క కిన్ తన చేతికి తగిలిన దెబ్బకి బ్యాండేడ్ వేసుకుంటూ ఉంటాడు. అప్పుడు రువాన్ అతని రూమ్ లోకి వస్తుంది. అతను మర్యాదగా యంగ్ లేడీ బాడీ గార్డ్ రూమ్ లోకి వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఆమె డోర్ క్లోజ్ చేయబోతుంటే అతను షర్ట్ వేసుకుంటూ డోర్ ఓపెన్ గా ఉండడం మంచిది, ఎవరన్నా చూస్తే యంగ్ మిస్ట్రెస్ కి నాతో ఏదో సంబంధం ఉందని అనుమానపడతారు అని అంటాడు. కానీ ఆమె తనపై బట్టలు తీసేసి డోర్ ఓపెన్ గానే ఉంచి ఇలా చేయడం కొంచెం కష్టం కదా అని అంటుంది. ఆమె అతని షర్ట్ బటన్స్ తీసేస్తుంది. అతని చెస్ట్ ని టచ్ చేయబోతుంది. కానీ అతను ఏంటి పనులు అని ఆమె చేతిని పట్టుకుంటూ ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికి అర్థం ఏంటి అని అడుగుతాడు. ఆమె అతని ముఖాన్ని పట్టుకొని నీకేమనిపిస్తుంది అని అడుగుతుంది. కానీ కిన్ ఆమెను పక్కకు జరిపి వైన్ తాగుతుంటాడు. మళ్ళీ ఆమె వచ్చి తన షర్ట్ తీసి మెడిసిన్ రాస్తూ తన యాబ్స్ టచ్ చేస్తూ ఉంటుంది. అంత టైం చేస్తుంటే కిన్ ఇక కంట్రోల్ చేసుకోలేక ఆమెను ఎత్తుకొని టేబుల్ మీద కూర్చోబెడతాడు. నేను కేవలం ఒక బాడీ గార్డ్ ని, మీలాంటి యంగ్ మిస్టర్స్ లో ఒక బాడీ గార్డ్ దగ్గరకు వచ్చి మెడిసిన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు. కానీ ఆమె తన లెగ్ తో అతన్ని తాకుతూ సరే అయితే మనం ఇంకేదైనా చేద్దామా, ఈ మెడిసిన్ అప్లై చేయడం చాలా బోరింగ్, నువ్వు ఇక్కడ బాడీ గార్డ్ గా
3 ఇయర్స్ గా ఉంటున్నావు. ఇది నా కోసమే కదా వచ్చింది. అందుకే నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను అని అంటుంది. అతను కానీ మనం వేరు వేరు ప్రపంచాలకి చెందిన వాళ్ళం. నేను పాస్ట్ 3 ఇయర్స్ గా సాంగ్ ఫ్యామిలీకి బాడీ గార్డ్ గా ఉంటున్నాను. ముందెప్పుడు నిన్ను ఇలా చూడలేదే. ఇప్పుడు సడన్ గా నాకు ఈ ఛాన్స్ ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతాడు. ఆమె అవన్నీ ఏమి పట్టించుకోకుండా ఫస్ట్ నాతో పడుకో. ఆ ధైర్యం నీకుందా అని అడుగుతుంది. అతను ఆమెను తన భుజం మీద వేసుకొని బెడ్ మీద పడేస్తాడు. తను లేవబోతుంటే మళ్ళీ పడేస్తాడు. తన 2 చేతుల్ని తన ఒకే ఒక్క చేత్తో పట్టుకొని ఇప్పుడేమనిపిస్తుంది? నువ్వు ఆల్రెడీ పేయన్ కి ఫియాన్సీవి. మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఒకవేళ బయట వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో కొంచెం కూడా భయం లేదా అని అడుగుతాడు. దానికి ఆమె అతనికి ఇంకా దగ్గరగా వస్తూ నేను నా ఫస్ట్ టైం ని నీతో గడపాలి అనుకుంటున్నాను అని అంటుంది. అంతలోపే పేయన్ పిలుస్తూ ఉంటాడు. ఇమ్మీడియట్ గా రువన్ కబోర్డ్ లో దాక్కుంటుంది. పేయన్ కిన్ రూమ్ కి వస్తాడు. అతనేమో తన షర్ట్ వేసుకుంటూ ఉంటాడు. కిన్ పేయన్ తో యాటిట్యూడ్ గా నువ్వు రాంగ్ రూమ్ కి వచ్చావు. యంగ్ మేడం కోర్ట్ యార్డ్ లో ప్రాక్టీస్ చేస్తుంది, వెళ్ళి అక్కడ ఎత్తుక్కో అని అనగానే వాడికి డౌట్ వచ్చి నేను రువాన్ ఎత్తుకుతున్నానని నీకెలా తెలుసు అని అడిగితే ఊరంతా వినపడేలా గట్టి గట్టిగా మురుక్కుంటూ వస్తున్నావు. ఈ బేస్మెంట్ ఏమి సౌండ్ ప్రూఫ్ కాదు. నీ గొంతు ప్రతి చోట వినిపిస్తూనే ఉంది అని అంటాడు. పేయన్ ఆమె గదిలో మంటలు వచ్చాయి, నీకు తెలీదా? ఆమెను కాపాడాలని కూడా లేదా అని అడుగుతాడు. దానికి కిన్ ఒక బాడీ గార్డ్ గా నా పని తన్ని ప్రొటెక్ట్ చేయడం, నిప్పార్పడం నా పని కాదు అని అంటాడు. అప్పుడు పేయన్ సాంగ్ కాన్సర్ట్ కి ప్రిపేర్ అవుతుంది. నిన్ను తనతో తీసుకెళ్లాలి అనుకుంటుంది అని అంటే నాకు ఈ హై సొసైటీ గేమ్స్ లోకి వెళ్లడం అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని కిన్ ఇగ్నోర్ చేస్తాడు. అప్పుడు పేయన్ నీకు పెద్ద బాడీ గార్డ్ అవ్వాలని లేదా? ఫేమస్ అవ్వాలని కూడా లేదా అని అడిగితే పెద్దవాడిని అవ్వడానికి నేనేమి అమ్మాయిల సహాయం తీసుకోనక్కర్లేదు అని పేయన్ కి తగిలేలా మాట్లాడతాడు. కానీ వాడు నువ్వు ఇక్కడే ఒక బాడీ గార్డ్ లా ఉంటే డెవలప్ అవ్వవు. బ్లాక్ ఫాల్కన్ మాఫియా మొత్తం అండర్ వరల్డ్ ని కంట్రోల్ చేస్తుంది. అది జావ్ ఫ్యామిలీకి రిలేటెడ్. నీకు నిజంగా అక్కడికి వెళ్ళాలని లేదా అని అడుగుతాడు. మనోడు ఇగ్నోర్ చేయగా వాడు వెళ్లిపోతాడు. అతను వెళ్లిపోగానే రువాన్ కిన్ ని కబోర్డ్ లోకి లాగేసి గొంతు పట్టుకొని కిస్ చేస్తుంది. కిన్ కూడా కంట్రోల్ చేసుకోలేక ఆమెని కిస్ చేస్తాడు. ఆమె అతని బ్లేజర్ తీసేసి షర్ట్ బటన్స్ పీకేస్తుంది. అప్పుడు కిన్ నువ్వు నిప్పుతోనే కాదు నీ ప్రాణాలతోనే ఆడుకుంటున్నావు అని తనని కిస్ చేస్తూ బెడ్ వైపు తీసుకెళ్తాడు. తన షర్ట్ తీసేసి కిస్ చేస్తూనే ఉంటాడు. ఆమె కిన్ నీ ప్రాణాలని ఎప్పటికీ రిస్క్ లో పెట్టొద్దు అని అంటుంది. అతను నువ్వు ఏ ఆట ఆడాలనుకుంటున్నావో నాకు తెలీదు, కానీ దానికి తగ్గట్టే నేను ఆడతాను అని చెప్తాడు. ఇక వాళ్ళిద్దరు రొమాన్స్ లో ఫుల్ మునిగిపోతారు. నెక్స్ట్ సీన్ లో రువాన్ తన కాలికి తగిలిన దెబ్బకి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే పేయన్ ఆమె దగ్గరకు వచ్చి నువ్వెక్కడికి వెళ్ళావు? నీ సాంగ్ స్క్రిప్ట్ మొత్తం ఎందుకు తగలబెట్టావు? ఆ సాంగ్ మన పెళ్లి కోసం కదా రాసింది అని అడుగుతాడు. దానికి ఆమె నిట్టూరుస్తూ అదేమి పెద్ద పర్ఫెక్ట్ సాంగ్ కాదు. నేను ఒక సిండ్రిల్లా అలా ప్రిన్స్ తో ఉంటే హ్యాపీగా ఉంటాను అనుకున్నాను, కానీ సిండ్రిల్లా అంత దారుణంగా పడిపోతుందని అనుకోలేదు. నేను మీ ఫ్యామిలీలో నిప్పు పెట్టాలని అనుకోలేదు. నీకు అనుమానంగా ఉంటే కావాలంటే పోలీసులను పిలువు, ఇంకా అనుమానంగా ఉంటే సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేసుకో అని అనగానే ఇంకో పక్క ఇదంతా చూస్తున్న కిన్ సీసీటీవీ ఫుటేజ్ గురించి అడుగుతాడు. తన రైట్ హ్యాండ్ షేన్ సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశానని చెప్తాడు. ఇక్కడ పేయన్ ఏమో నేను నిన్ను నిందించట్లేదు, నీ గురించి కంగారు పడ్డాను, నీకు నిప్పులో ఏమన్నా అయిందేమో అని అంటే ఆమె అనుకుంటుంది నువ్వు పోలీసులని ఖచ్చితంగా పిలవ్వు, ఎందుకంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే నీకు సాంగ్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎప్పుడు బయటపడుతుంది అని. ఆమె అలా అనుకుంటూ బయటికి అంటుంది నువ్వు ఇచ్చిన చెప్పులు నాకు చాలా నచ్చాయి, కానీ ఎవరో దాంతో ఏదో చేశారు. పైగా ఇందాక నిప్పుల్ని చూస్తే నేను చనిపోతానేమోనని భయపడ్డాను, మళ్ళీ నిన్ను చూడలేనేమో అనుకున్నాను అని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అది విన్న అతను నీ చెప్పుల్ని ముట్టుకున్న ధైర్యం ఎవడికుంది అని అంటే ఆమె మనసులో ఆ సాంగ్ తప్ప ఇంకెవరు వాటిని ముట్టుకునే ధైర్యం ఉంటుంది, నువ్వు నాకు ప్రేమగా ఇచ్చావని అది వచ్చి వాటిని నాశనం చేసింది అని అనుకుంటూ నువ్వు ఎవరితోనో ఎఫైర్ లో ఉన్నట్టున్నావు కదా, అందుకే నన్ను పట్టించుకోవడం లేదు కదా, ఇద్దరు మెయిడ్స్ మాట్లాడుకోవడం నేను విన్నాను అని అంటే అతను అంటాడు వాళ్ళిద్దరిని నేను ఫైర్ చేశాను, అయినా నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు, కానీ నువ్వు మన పెళ్లి కోసం రాసిన ఆ సాంగ్ స్క్రిప్ట్ ని ఎందుకు కాల్ చేసావు అని అడుగుతాడు. ఆమె నాకు ఒక ఐడియా వచ్చింది, అది ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది అని అంటే అది విని పేయన్ లోపల చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ సాంగ్ ఇచ్చి ఆమెను పబ్లిక్ లో సెలబ్రిటీని చేద్దామని అతని ప్లాన్ అన్నమాట. అప్పుడు రువాన్ నా రూమ్ కాలిపోయింది కదా, ఇక నీ రూమ్ లో ఉండొచ్చా అని అడిగి కావాలని పేయన్ షర్ట్ పట్టుకొని అతని మీదకి లాక్కుంటుంది. అతను వచ్చి ఆమె మీద పడతాడు. అక్కడున్న టెడ్డీ బేర్ లో ఒక కెమెరా ఉంటుంది. ఆ కెమెరా త్రూ మన హీరో గారు ఇదంతా చూస్తూ ఉంటాడు. అతను ఆమెతో అలా క్లోజ్ గా ఉండడం చూసి మనోడికి ఫుల్ జలస్ గా ఉంటుంది. పక్కనున్న రైట్ హ్యాండ్ షేన్ బాస్ మీరు బ్లాక్ ఫాల్కన్ ఐడెంటిటీని దాచుకొని కేవలం మీ అమ్మాయి కోసం మీ ఫ్యామిలీలో ఉంటున్నారు, కానీ తను చూడండి ఇందాక మీతో క్లోజ్ గా ఉండి ఇప్పుడు వచ్చి వేడి మీద పడిపోతుంది అని అంటాడు. దాంతో మనకి తెలిసింది ఏంటంటే అండర్ వరల్డ్ లోనే అతిపెద్ద మాఫియా గ్యాంగ్స్టర్ బ్లాక్ ఫాల్కన్ ఎవరో కాదు మన హీరోనే, అంటే అతనే జావ్ ఫ్యామిలీ హెడ్ అన్నమాట. షేన్ అలా అనగానే కోపంతో ఏదో విసిరిగొట్టి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక్కడ పేయన్ ఏమో మనం పెళ్లి తర్వాతే కదా కలిసి
ఉండాల్సింది అని అడుగుతాడు. దానికామె అది పెళ్లి తర్వాతే, కానీ ఇప్పుడు నువ్వు నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను అని హస్కీ వాయిస్ తో టెంప్ట్ చేస్తూ మాట్లాడుతూ మనసులో అనుకుంటుంది. ఇన్ని రోజులు ఆ సాంగ్ కోసం నన్ను మోసం చేశావు కదా, ఇప్పుడు నేను చూడాలనుకుంటున్నాను నా కోసం ఆ సాంగ్ ని ఎలా మోసం చేస్తావో అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో బయట చాలా ఉరుములు మెరుపులు వస్తుంటాయి. కిన్నేమో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆమె అతని దగ్గరకు వచ్చి, చూడు బయట ఎంత భయంకరంగా మెరుపులు మెరుస్తున్నాయో అని అంటే, ఏ నీకు భయమా అని అతను అడుగుతాడు. ఆమె వెనక నుండి అతన్ని హక్ చేసుకొని, నా మూడ్ అస్సలు బాలేదు, నా మనసు చాలా బాధగా ఉంది అని తన రియల్ సైడ్ చూపిస్తూ అతనితో అంటుంది. కానీ అతను ఆమెను దూరం పెడతాడు. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, కావాలనే ఇదంతా చేస్తున్నావు అని అంటే, ఆమె అతని మెడను చుట్టేసి, ఈ రాత్రి నాతో పడుకొని నన్ను రిలాక్స్ చేయొచ్చు కదా, నా మైండ్ రిలీఫ్ అవుతుంది అని అంటే, అతను మళ్ళీ ఆమెను దూరం జరిపి, నీ ఫియాన్సీ దగ్గరికి వెళ్లి పడుకో, అతను ఖాళీగానే ఉండుంటాడు కదా అని వెళ్లి సోఫాలో కూర్చుంటాడు. రువాన్ అది చూసి, ఏంటి జెలస్ ఫీల్ అవుతున్నావా, కానీ నేను ఎలా అంటే అలా ఆడతానని అన్నావు కదా, మరి ఇప్పుడెందుకు జెలస్ ఫీల్ అవుతున్నావు అని అడుగుతుంది. కిన్ కోపంతో, ఒకరితో పడుకోవాలి, ఇంకొకరితో పెళ్లి చేసుకోవాలి, నాకు ఇలాంటి గేమ్ ఆడడం ఇష్టం లేదు, ఇక ఈ గేమ్ ఓవర్ అని లేచి వెళ్లిపోతుంటే ఆమె అతన్ని ఫాలో అవుతుంది. నెక్స్ట్ సీన్ లో పేయన్ చిన్నప్పుడు జరిగిన ఒక యాక్సిడెంట్ ని చూసి తన్ని కాపాడబోయి తన మామ్ చనిపోయి ఉంటుందన్నమాట. కానీ పెరిగే కొద్ది పేయన్ తో ఎవరు సరిగ్గా ఉండేవారు కాదు. వాళ్ళ ఇంట్లో ఉండే మెయిడ్సే స్టోర్ రూమ్ లో బంధించేవారు. అప్పుడు ఉరుములు మెరుపులు వస్తే అతను చాలా భయపడేవాడు. స్టిల్ ఈ రోజు కూడా అతనికి ఉరుములు మెరుపులు అంటే చాలా భయం ఉంటుందన్నమాట. అప్పుడే ఒక అమ్మాయి అంటే సాంగ్ వచ్చి అతనికి ధైర్యం చెప్పుంటుంది. ప్రెసెంట్ లో అదే ఉరుములు రావడంతో అతను భయపడిపోయి సాంగ్ రూమ్ ని తడతాడు. ఆమె బయటకు వచ్చిన తర్వాత అతను హక్ చేసుకుని, నువ్వు నిజంగానే జావ్ ఫ్యామిలీలో పెళ్లి చేసుకోబోతున్నావా అని అడిగితే ఆమె అంటుంది, ఇంకెన్నాళ్ళు ఆ పాత జ్ఞాపకాల్ని పట్టుకొని వేలాడతావు, ఇప్పుడు మనం పెద్దోళ్ళమయ్యాం, రువాన్ నీ ఫియాన్సీ కదా, నేను వేరే వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని అంటుంది. పేయన్, అందుకే కదా నేను ఆమెను పెళ్లి చేసుకుంటున్నాను, ఆమెని కంట్రోల్ చేయడం చాలా ఈజీ, మనం ఎలా గీస్తే అలానే ఉంటుంది, పైగా మన ఈ రిలేషన్షిప్ కి కూడా ఆమె అడ్డు రాదు అని అంటాడు. అప్పుడు సాంగ్, జావ్ ఫ్యామిలీతో మనకి కనెక్షన్ ఏర్పడాలంటే ఆ రువాన్ దగ్గర ఉన్న ఆ మ్యూజిక్ మాన్యుస్క్రిప్ట్ మనకి కావాలి అని అంటుంది. కానీ రువాన్ వాళ్ళ మాటలని చాటుగా వినేస్తుంది. ఆమె చూస్తున్నప్పుడే పేయన్ సాంగ్ ని ముద్దు పెట్టుకుంటుంటే రువాన్ మాత్రం ఏమీ తెలియనట్టుగా ప్రశాంతంగా నిలబడి చూస్తుంది. ఆ తర్వాత పేయన్ అక్కడ నుంచి వెళ్తుంటే రువాన్ అతన్ని ఆపి, ఇంకా నిద్రపోలేదా అని అడుగుతూ, నాకు మెరుపులంటే చాలా భయం అని చెప్తూ అతని చెవుల మీద చేయి పెడుతుంది. అతని భయం నీకు కదా, మరి నా చెవులు ఎందుకు కవర్ చేస్తున్నావు అని అడుగుతాడు. ఆమె చెవులు కవర్ చేస్తే మెరుపులంటే అంత భయం ఉండదని విన్నాను అని అంటుంది. చిన్నప్పుడు పేయన్తో ఒక అమ్మాయి కూడా సేమ్ ఇలాంటి డైలాగే కొట్టుంటుందన్నమాట. సో అదే గుర్తు చేసుకుంటాడు. అప్పుడు రువాన్, నాకు చాలా భయంగా ఉంది, ఈ రాత్రి నువ్వు నాతోనే పడుకుంటావా అని అతన్ని కావాలని మెరుపొచ్చినప్పుడు సడన్ గా హక్ చేసుకుంటుంది. కానీ రువాన్ ఇదంతా జస్ట్ యాక్టింగ్ చేస్తుందని మనకి క్లియర్ గా అర్థం అవుతుందిలే. ఒకవైపు పేయన్ కి కూడా ఉరుములంటే భయం పట్టుకుంటుంది. అతను ఆమెను తాకి, నీకు అంతగా భయం ఉంటే నన్ను గట్టిగా పట్టుకో అని ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకొని ఉంటారు. నెక్స్ట్ సీన్ లో ఆమె మార్నింగ్ లేవగానే వాళ్ళ పెళ్లి కోసం రాసిన మ్యూజిక్ మాన్యుస్క్రిప్ట్ ని అక్కడే వదిలేసి, నేను ఈ మ్యూజిక్ ని మన పెళ్లి కోసం రాశాను, నీ కోసం ఇక్కడే వదిలేస్తున్నాను అని పడుకున్న అతనికి చెప్తుంది. రువాన్ వెళ్లిపోగానే అతను కళ్ళు తెరిచి ఆ స్క్రిప్ట్ పట్టుకొని, మ్యూజిక్ స్క్రిప్ట్ దొరికింది అని చెప్తాడు. ఆ తర్వాత సాంగ్ ఆ మ్యూజిక్ చూసి చికాకు పడుతూ, ఇదెంత చెత్త మ్యూజిక్, అసలు గుర్తు పెట్టుకోలేకపోతున్నాను అని అరుస్తుంది. రువాన్, కొంచెం కష్టమే, కానీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ప్రైజ్ గెలుస్తావు అని అంటుంటే సాంగ్, నువ్వు నన్ను హ్యాపీగా ఉంచాలని నువ్వు అంత కష్టపడుతున్నావా అని అడుగుతూ ఆమె చేతిని లాగుతుంది. పాస్ట్ లైఫ్ లో కూడా సాంగ్ ఇలాగే చేసిందని రువాన్ కి గుర్తొస్తుంది. నీకు స్టేజ్ మీదకి వెళ్లాలని ఉంది కదా, అయితే ఒక ఛాన్స్ ఇస్తాను అని అంటుంది. రువాన్, నిజంగానా అని అడిగితే సాంగ్, అవును, కాకపోతే నువ్వు బ్యాక్ స్టేజ్ లో ప్లే చేయాలి అని అంటుంది. రువాన్, అంటే నువ్వు స్టేజ్ మీద ప్లే చేస్తావా, నేను బ్యాక్ స్టేజ్ లో ఉంటే జనాలు నువ్వు వాయిస్తున్నావని అనుకోవాలి అంతేనా అని అడుగుతుంది. సాంగ్ అంటుంది, నేను ఈ అవకాశం ఇవ్వకపోతే నీలాంటి పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయికి ఇంత పెద్ద కాన్సర్ట్ హాల్ లో పర్ఫార్మ్ చేసే అవకాశం కూడా రాదు, నీ చేతులు యూజ్లెస్ అయితే ఇక వాటి అవసరం ఏముంది, ఎక్కువగా మాట్లాడితే కత్తిరించేస్తాను, చెప్పింది విను అని బెదిరిస్తుంది. రువాన్ యాక్టింగ్ చేస్తూ, వద్దొద్దు, నాకు నా చేతులు కావాలి, బ్యాక్ స్టేజ్ లో ప్లే చేయడానికి రెడీ అని అంటుంది. కానీ మనసులో, నువ్వు ఇదే కదా కోరుకున్నావు, సరేలే అలాగే కానివ్వు అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో రువాన్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుంది. అది ప్రాక్టీస్ చేస్తూ చాలా ఎమోషనల్ అవుతూ, ఈ మ్యూజిక్ నాకు ప్రాణం, నా కష్టంతో రాశాను అని అనుకుంటుంది. వాయిస్తూ వాయిస్తూ ఆమె చేతుల నుండి రక్తం కారిపోతుంటుంది. ఆ తర్వాత సాంగ్ స్టేజ్ మీదకి వచ్చి సెల్లో వాయిస్తుంది. కానీ అది కేవలం యాక్టింగ్ మాత్రమే, ఎందుకంటే బ్యాక్ స్టేజ్ లో రువాన్ అదే సెల్లో వాయిస్తూ ఉంటుంది. అలా వాయిస్తూ ఉన్నప్పుడు రువాన్ కి కొన్ని పాత మెమరీస్ గుర్తొస్తాయి. పేయన్ సాంగ్ కలిసి తన మ్యూజిక్ ని దొంగలించి అందరి ముందు అవమానించిన రోజులు. కోపంతో ఆమె సెల్లోని ఇంకా స్పీడ్ గా వాయిస్తుంది. అప్పుడే సడన్ గా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒక పెద్ద పరద ఊడిపోతుంది. జనాలు షాక్ అయ్యి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇద్దరు కలిసి వాయిస్తున్నారా, అంటే సాంగ్ కోసం ఎవరో వాయిస్తున్నారన్నమాట అని సీరియస్ అవుతూ ఉన్నప్పుడే పైనున్న జూమర్ పడబోతుంది. అది చూసిన కిన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను కాపాడుతాడు. దాంతో అతనికి ఒక దెబ్బ తగులుతుంది. నెక్స్ట్ సీన్ లో గ్రాండ్ మా పిచ్చి కోపంతో ఊగిపోతూ ఉంటుంది. అసలు ఏం జరిగింది, వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఆర్డర్
వచ్చేస్తుంది. సాంగ్ ఏడుస్తూ ఆమె ముందు నాటకాలాడుతూ గ్రాండ్‌మా ప్లీజ్ నన్ను కాపాడండి. నాకు మ్యూజిక్ అకాడమీ నుంచి బయటికెళ్లడం ఇష్టం లేదు అని రిక్వెస్ట్ చేస్తూ నిందలన్నీ రువాన్ మీదకి నెట్టేస్తుంది. ఇదంతా దీని వల్లే జరిగింది. అది కావాలని చాలా డిఫికల్ట్ మ్యూజిక్ ఇచ్చింది. అందుకే నన్ను కాపాడమని నేను దాన్ని రిక్వెస్ట్ చేయాల్సొచ్చింది అని అబద్ధాలు చెప్తుంటే అది విన్న గ్రాండ్‌మా ఒక్కసారిగా రువాన్ మీద కోపంతో ఆమెను కొట్టడానికి కర్ర ఎత్తగానే సరిగ్గా అప్పుడే కిన్ ఎంట్రీ ఇచ్చి ఆ కర్రను పట్టుకుంటాడు. కిన్ సీరియస్ గా ఆమెతో శిక్ష వేసే ముందు ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ రిజల్ట్ చూడండి అని ఒక ఫైల్ గ్రాండ్‌మా చేతికిస్తాడు. హాల్లో జరిగిన డెకరేషన్, లైటింగ్ సిస్టమ్ అంతా లిన్ ఫ్యామిలీ వాళ్ళే చేశారు. వాళ్ళు కూడా జావ్ ఫ్యామిలీతో సంబంధం కలుపుకోవాలని ప్లాన్ చేస్తున్నారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సాంగ్ మధ్యలో దూరి జావ్ ఫ్యామిలీ కోడల్ని అయ్యేది నేనే, మనం ఆ లిన్ ఫ్యామిలీ వాళ్ళని ఊరికే వదలకూడదు అని అంటుంటే గ్రాండ్‌మా సాంగ్ ని నువ్వింత ఎడ్డిదానివి కాకపోతే ఆ లిన్ ఫ్యామిలీ వాళ్ళు మనల్ని వాడుకునే ఛాన్స్ కూడా ఉండేది కాదు. నా మనవరాలు నిజంగా టాలెంట్ దాన్ని నేను ఇన్నాళ్ళు గర్వపడ్డాను. కానీ ఇన్ని సంవత్సరాలు నన్ను బురిడి కొట్టించి అబద్ధాలు చెప్తున్నావా అని సీరియస్ అవుతుంటే సాంగ్ ఆ నిందలన్నీ రువాన్ మీద కేసేస్తుంది. గ్రాండ్‌మా రువాన్ వైపు అసహ్యంగా చూస్తూ కొంతమంది మురికివాడల నుండి వస్తారు కదా, వాళ్ళని ఎంత పైకి తీసుకెళ్లినా వాళ్ళ బుద్ధి మారదు. ఏ రువాన్, ఇదంతా నీ దరిద్రపు ఐడియానే కదా, దీన్ని తీసుకెళ్లి ఒక రూమ్ లో లాక్ చేయండి అని ఆర్డర్ వేస్తుంది. సాంగ్ అది చూసి మనసులో మురిసిపోతుంటే గ్రాండ్‌మా సాంగ్ ని కూడా వదలదు. ఇక నువ్వు కూడా నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, చివరికి నీ రూమ్ నుంచి కూడా బయటికి రావద్దు అని చెప్తుంది. ఆ తర్వాత సీన్ లో రువాన్ ఒంటరిగా బంధించిన రూమ్ లో కూర్చొని సెల్లో ప్లే చేస్తూ ఉంటుంది. తను ఎలా ప్లే చేస్తుందంటే పగంతా తన కళ్ళల్లో తన చేతుల్లోనే కనిపిస్తుంది. పగ తీర్చుకోవడానికి ప్రేమ అవసరం లేదు, పశ్చాత్తాపం ఉంటే చాలు అని అనుకుంటూ అదే టైంలో బయట ఉరుములు మెరుపులు రావడంతో పేయన్ ఈ రాత్రి మళ్ళీ ఒక తుఫాన్ రాబోతుంది, చూద్దాం నువ్వెవరి దగ్గరికి వెళ్తావో అని అనుకుంటూ ఉన్నప్పుడే పేయన్ కి ఇంకో పక్క సాంగ్ నుంచి కాల్ వస్తుంది. ఆమె ఏడుస్తూ గ్రాండ్‌మా నన్ను పనిష్ చేశారు, ఇప్పటి వరకు నన్ను అంత గారాబంగా పెంచిన గ్రాండ్‌మా కూడా ఇప్పుడు నన్ను శిక్షిస్తున్నారు, ప్లీజ్ పేయన్ నాకు ఒంటరితనం భరించలేకపోతున్నా, ఈ రాత్రి నువ్వు నా దగ్గరుండు అని ఓవర్ యాక్షన్ చేస్తుంటే వాడు సరే అని చెప్పి వెళ్ళబోతుంటాడు. కానీ మరి ఏమనుకున్నాడో ఏమో మళ్ళీ వెనక్కి తిరిగి రువాన్ రూమ్ లోకి వస్తాడు. అతను రువాన్ దగ్గరకు వచ్చి ఇక ఆపు, ఆ సెల్లో ఎంతసేపు వాయిస్తావు, సారీ రువాన్, నేను గ్రాండ్‌మాతో మాట్లాడి నిన్ను వదిలేయమని ఒప్పిస్తాను అని అంటే రువాన్ అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అవన్నీ ఏం అవసరం లేదు, కానీ ఇక మనం ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేద్దాం అని చాలా పగతో కోపంతో చెప్తుంది. నువ్వెప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకునేదానివి కదా అని అడిగితే ఆమె అవును అనుకునేదాన్ని, కానీ నేను చాలా ఎడ్డమోకన్నాన్ని, నీకు నా సర్వస్వం ఇచ్చేసి నిన్ను గెలుచుకోవాలి అని అనుకున్నాను, కానీ నువ్విప్పుడు రెస్పాండ్ అవ్వలేదు, నువ్వు నన్ను ప్రేమించవని నాకు తెలుసు, అందుకే నిన్ను వెళ్లిపోనిస్తున్నాను, ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అని అంటుంది. పేయన్ వెళ్లిపోగానే అక్కడికి కిన్ వస్తాడు. ఆమె నువ్వెందుకు వచ్చావు అని అడిగితే అతను క్యాండిల్ వెలిగించడానికి, కరెంటు పోయింది కదా అని అంటే ఈ సాంగ్ ఫ్యామిలీలో ఎలక్ట్రిసిటీ బ్యాకప్ సిస్టమ్ ఉంటుంది కదా, నువ్వు రావాల్సిన అవసరం ఏంటి, మిస్టర్ కెప్టెన్ కిన్ కి ఈ విషయం కూడా తెలీదా అని అడిగితే అతను అది పాడైపోయింది, రిపేర్ చేస్తున్నారు అని కవర్ చేస్తాడు. ఆమె సాంగ్ ఫ్యామిలీలో సర్వెంట్స్ ఎవరు లేరా, కెప్టెన్ కిన్ స్వయంగా ఇక్కడికి రావాల్సి వస్తుందేంటో అని అంటే అప్పుడు అతను ఆమెను పట్టుకొని నువ్వు కొంచెం ఎక్కువ లొడలొడ వాగుతున్నావు, కాస్త ఆపు, నేనెందుకు ఆపాలి, నువ్వే ఆపు అంటే మనోడు కంట్రోల్ చేసుకోలేక ఆమె ఫేస్ ని పట్టుకొని గట్టిగా కిస్ చేస్తాడు. తన బ్లేజర్ తీసి కింద పడేసి ఇద్దరు దాని మీద పడి రొమాన్స్ లో మునిగిపోతారు. ఇంకో పక్క సాంగ్ పేయంతో అంటుంది గ్రాండ్‌మా ఇప్పటి వరకు జరిగిన దానికి కవరప్ చేస్తారు అనుకుంటున్నావా, ఇదంతా రువాన్ వల్లే జరిగింది, తను కావాలని నన్ను అవమానించడానికే అంత టఫెస్ట్ మ్యూజిక్ ని ప్లే చేసింది అని అంటే పేయన్ నువ్వలా మాట్లాడకు, ఆమె మా పెళ్లి కోసం ఎంతో కష్టపడి రాసింది అంటే సాంగ్ కి కోపం వస్తుంది. ఏంటి నువ్వు ఇప్పుడు తనకి సపోర్ట్ చేస్తున్నావా, అంటే తనంటే నీకు ఇష్టమా అని అంటే పేయన్ లేదు జస్ట్ చెప్తున్నాను అని వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఆర్గ్యూ జరుగుతుంది. ఇంకో పక్క కిన్ రాన్ తో ఇదంతా నువ్వు చేసిన పనే కదా అని అడుగుతాడు. నేనొక్కదాన్నే ఏంటి, నువ్వు కూడా కలిసున్నావు కదా, లిన్ ఫ్యామిలీకి న్యూస్ ఇచ్చింది నువ్వే కదా అని అతని గాయాన్ని చూస్తుంది. అది చూస్తూ అసలు నువ్వెందుకు వచ్చావు ఆ టైంలో, నేను ఎలాగోలా నన్ను సేవ్ చేసుకుంటాను కదా అని అంటే కిన్ ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు, పేయన్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటే మళ్ళీ నా దగ్గర ఎందుకు పడుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు రువాన్ పేయన్ అడుగుతుంది రేపు నువ్వు ఫ్రీయా లేక నీకేదో అసైన్మెంట్ ఉంది కదా అని దాని గురించి చెప్తే అతను షాక్ అవుతాడు. నీకెలా తెలిసి ఇదంతా అని అంటే నాకు ఎలాగోలా తెలిసింది, కానీ రేపు ఒకవేళ నీకు ప్లాన్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి అని ఒక కాయిన్ ఇచ్చి దీన్ని నీ గుండె దగ్గర పెట్టుకో, ఇది నీకు లక్కీ కాయిన్ అని ఇస్తుంది. అతను వెళ్లిపోతుంటే నా దగ్గరకు వచ్చేటప్పుడు బ్రతికిరా, నీకు ఎటువంటి గాయం చేసుకుని రాకు అని అంటుంది. అంటే రువాన్ పాస్ లో రేపు జరిగే అసైన్మెంట్ లో అతనికి హార్ట్ దగ్గర ఒక బుల్లెట్ తగులుంటుందన్నమాట, అందుకే ఈ కాయిన్ ప్రెజెంట్ ఇచ్చి అతన్ని బతకమని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో పేయన్ వచ్చి నిన్ను బయటికి తీసుకురావడానికి గ్రాండ్‌మాని
ఒప్పించాను అని అంటాడు. రువాన్ కూడా తన నగలన్నీ ఇచ్చేసి ఇవి నావి కావు అని చెప్పి వెళ్ళిపోతుంటే పేయన్ ఆమెను ఆపుతాడు. రువాన్ సీరియస్ గా ఇక నాకు ఏమీ అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది. కానీ ఆమె మనసులో మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది. ఎందుకంటే పేయన్ గడు ఖచ్చితంగా తన వెనకాలే వస్తాడని ఆమెకు తెలుసు. అబ్బాయిలంతే చాలా ఈజీగా బుట్టలో పడిపోతారు అని తనలో తాను అనుకుంటూ ముందుకెళ్తుంది. పేయన్ వెనకాలే సాంగ్ పరిగెత్తుకుంటూ వస్తుంది. రేయ్ పేయన్, నువ్వింకా తన్నే నమ్ముతున్నావా? తను వెళ్ళిపోవాలనుకుంటుంది కదా, వెళ్ళిపో నీవు అని అరుస్తుంటే పేయన్ కంగారుగా ఒకవేళ ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయితే సాంగ్ ఫ్యామిలీ మళ్ళీ న్యూస్ లోకి వస్తుంది, గ్రాండ్ మా ఊరుకోరు, చాలా కోప్పడతారు అని అంటే రువాన్ ఇదంతా వింటూనే ఉంటుంది. పేయన్ వంకలు వెతుకుతున్నాడని ఆమెకు బాగా తెలుసు. ఈసారి పేయన్ ను తన ప్రేమలో పిచ్చోని చేసి అతని గుండె పగిలేలా చేయాలనేదే ఆమె అసలు ప్లాన్. అప్పుడే ఆమెకు అసలైన మజా వస్తుంది కదా. సో రువాన్ రోడ్డు దాటుతుంటే ఒక కార్ స్పీడ్ గా వచ్చి ఆమెను గుద్దపోతుంది. అప్పుడే పేయన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను కాపాడుకొని గట్టిగా పట్టుకొని ఎత్తుకుంటాడు. రువాన్ నటిస్తూ నన్నొదులు అని అంటే పియాన్ ఆమెను చేతిలోకి ఎత్తుకొని నేను నీతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోను, అది గుర్తు పెట్టుకో అని అంటాడు. రువాన్ వెళ్తూ వెళ్తూ సాంగ్ ని చూసి కావాలని టీజ్ చేస్తూ నవ్వుతూ ఏడిపిస్తుంది. పేయన్ ఆమెకు నీళ్ళు ఇచ్చి ఇప్పటి నుంచి మనం చాలా హ్యాపీగా ఉందాం అని చెప్తుంటే రువాన్ గత 3 సంవత్సరాలుగా నేను నీతోనే ఉన్నాను, అప్పుడు లేనిది ఇప్పుడేమవుతుంది అని అడుగుతుంటే పేయన్ ఎమోషనల్ అవుతూ ఈసారి అంతా మారుతుంది. గ్రాండ్ మా 70th బర్త్డే రోజు నువ్వు పార్టీలో పర్ఫార్మ్ చేయాలి, నీ టాలెంట్ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి ఆమెను గట్టిగా హగ్ చేసుకుంటుంటే రువాన్ మనసులో నీ గుండె ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది కదా, ఇక దీంతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తాను. గత జన్మలో ఉన్న నాతో ఎలా ఆడుకున్నావో అలాగే నీకు దెబ్బకు దెబ్బ ఇవ్వకపోతే నా పేరు రువాన్ కాదు అని కసిగా అనుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో గ్రాండ్ మా పార్టీ జరుగుతుంది. అందరూ ఆమెకు విషెస్ చెప్తుంటారు కానీ గ్రాండ్ మా కొంచెం డల్ గా జావ్ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా రాలేదేంటి, మేబీ వాళ్ళకి తెలిసి ఉండదు అని సాంగ్ తో అంటుంది. ఆ తర్వాత రువాన్ వైపు చూసి నువ్వెంత వేస్ట్ ఫెలోవి, నష్టజాతకురాలివి, నీ ఒంటి మీద ఉన్న ఆ చెత్త పుట్టుమచ్చ అందరికి కనిపించేలా ఇలా బట్టలు వేసుకున్నావేంటి, పద్ధతిగా డ్రెస్ వేసుకొని రావచ్చు కదా, మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసావో నిన్ను మెడ పట్టి బయటికి గెంటేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే ఉన్న అక్కడి గెస్ట్లు సాంగ్ గురించి డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుకుంటారు. అదే మ్యూజిక్ కొట్టేసింది, కాపీ చేసింది అనే విషయం. కానీ సాంగ్ వెంటనే వాళ్ళ మధ్యలో దూరి ఇదంతా రువాన్ చేసిన కుట్ర, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, ఇది స్లమ్ లో పుట్టింది, దీని తల్లి మా సాంగ్ ఫ్యామిలీలో ఒక పని మనిషి, దొంగతనం చేసిందని మేము తన్ని బయటికి పంపించాం, వీళ్ళకి అసలు సిగ్గే లేదు అని అంటుంటే రువాన్ అది నిజం కాదు అని అరిస్తే సాంగ్ ఒక ముసలావిని అక్కడికి పిలిపించి ఇగో ఇదే దీని తల్లి అని అందరికీ ఫోటోలు చూపిస్తూ రువాన్ ను ఘోరంగా ఇన్సల్ట్ చేస్తుంది. ఇది చచ్చేంత పేదది, దీనికి మ్యూజిక్ కంపోజ్ చేసేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ నిర్వాణ మ్యూజిక్ క్రియేట్ చేసింది నేనే, ఇది దాన్ని దొంగలించడమే కాకుండా నా మీద అబద్ధపు నిందలేస్తుంది అని పాప మామ మీద ఏడుస్తుంటే గ్రాండ్ మా కోపంతో ఊగిపోతూ రువాన్ పేయన్ తో నీ ఎంగేజ్మెంట్ ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాను అని ఒక డైలాగ్ వేస్తుంది. పేయన్ ఏదో చెప్పబోతుంటే సాంగ్ అతన్ని ఆపేస్తుంది. వెంటనే పనోళ్ళందరూ వచ్చి రువాన్ ని పట్టుకొని ఇంటి నుంచి బయటికి తోసేస్తారు. రువాన్ అరుస్తూ అసలు మా అమ్మ ఇక్కడ పని మనిషి అన్నది నిజమే, నేను ఇక్కడ మ్యూజిక్ నేర్చుకున్నాను, కానీ మా అమ్మ అనారోగ్యంతో ఎప్పుడో చనిపోయింది, ఈవిడ ఎవరో నాకు తెలీదు, కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయించండి అని అంటే కూడా వాళ్ళు వినరు. సరిగ్గా అప్పుడే అక్కడికి ఒక లగ్జరీ కార్ వస్తుంది. మన హీరో గారు కిన్ గొడుగు పట్టుకొని మరి కారు దిగుతాడు. సాన్ రువాన్ ని గట్టిగా తోసేయడంతో ఆమె కింద పడిపోతుంది. కానీ కిన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకుంటాడు. ఆ తర్వాత గ్రాండ్ మాకు కొన్ని ఐడెంటిటీ సర్టిఫికేట్స్ చూపిస్తాడు. గ్రాండ్ మా ఎటకారంగా నువ్వు సాంగ్ ఫ్యామిలీలో ఒక బాడీ గార్డ్ వి, ఈ రువాన్ కేం మొగుడువి కాదు కదా ఇలా రియాక్ట్ అవ్వడానికి అని అంటే కిన్ సీరియస్ గా బ్లాక్ ఫాల్కన్ అదుపులో లేని స్థలం అంటూ ఏదీ లేదు అని అంటాడు. గ్రాండ్ మా షాక్ అవుతూ అంటే నువ్వు బ్లాక్ ఫాల్కన్ తో చేతులు కలిపావా, అంటే నేను జావ్ ఫ్యామిలీ వాళ్ళే పంపించారన్నమాట అని అంటుంది. ఆ డిఎన్ఏ సర్టిఫికేట్ చూస్తే సాంగ్ ఎవరినైతే తల్లి అని పట్టకొచ్చిందో ఆవిడ కూతురు సాంగ్ అని తేలుతుంది. ఆమె పిచ్చి దానిలో ఏం మాట్లాడుతున్నావు, ఇది ఎలా పాసిబుల్, నేను కాకుండా ఈ రువాన్ సాంగ్ ఫ్యామిలీ కూతురా అని అడుగుతుంటే బాడీ గార్డ్ మరేమనుకున్నావు, జావ్ ఫ్యామిలీ వాళ్ళు పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి ఇన్వెస్టిగేట్ చేయకుండానే సంబంధం కలుపుకుంటారనుకున్నావా, ఈ సర్టిఫికేట్ జావ్ ఫ్యామిలీ వాళ్ళే మాకు ఇచ్చారు అని చెప్తాడు. ఆ సాంగ్ ఏడుస్తూ గ్రాండ్ మా ఇది నిజం కాదు, నేనే మీ అసలైన మనవరాల్ని, ఈ రువాన్ కేవలం ఒక పని మనిషి కూతురు అని అంటుంది. కానీ కిన్ అండ్ అతని బాడీ గార్డ్ ఆ ముసలావిని భయపెట్టేసరికి ఆమె నిజం చెప్పేస్తుంది. సాంగ్ ఆవిడికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన ఫోటోలన్నీ కిన్ చూపిస్తాడు. గ్రాండ్ మా పిచ్చ కన్ఫ్యూజన్ లో ఉంటుంది. అప్పుడే ఆ పని మనిషి మోకాళ్ళ మీద కూర్చొని నేను నా కూతురికి జన్మనిచ్చినప్పుడు సాంగ్ ఫ్యామిలీ కోడలు కూడా ఒక కూతురికి జన్మనిచ్చిందని తెలిసింది, సాంగ్ ఫ్యామిలీ అసలైన బిడ్డతో నా కూతురుని ఎక్స్చేంజ్ చేశాను. సాంగ్ ఇదంతా అబద్ధం అని అరుస్తుంది. కానీ ఆవిడ ఇంకా చెప్తూ కానీ ఆ బిడ్డను అంటే రువాన్ ని నేను కూడా పెంచలేక ఒక పేదింటికి వదిలేశాను, ఆ అమ్మాయి వీపు మీద ఒక బటర్ఫ్లై పుట్టుమచ్చ కూడా ఉంటుంది అని రువాన్ ని చూపిస్తూ క్షమించమని అడుగుతుంది. గ్రాండ్ మాకు పిచ్చ కోపం వచ్చి ఇక చాలే, నిన్నింతకాలం నా మనవరాల్లా పెంచితే నువ్వు ఒక మోసగత్తవని తేలిపోయింది, నువ్వు మా రక్తానికే మచ్చ తెచ్చావు అని అరిచి సెక్యూరిటీని పిలిచి సాంగ్ ని అండ్ ఆవిడ్ని మెడబట్టి బయటికి గెంటేమని చెప్తారు. సాంగ్ అరుస్తూ పేయన్ నన్ను కాపాడు అని అంటే పేయన్ ఫస్ట్ ఆమె వెనకాల పరిగెత్తుతాడు. కానీ దారిలో అతనికి ఒక బ్రేస్లెట్ కనిపిస్తుంది. అది చూడగానే అతనికి అర్థం అవుతుంది ఒకవేళ రువాన్ సాంగ్ ఫ్యామిలీ అసలైన బిడ్డ అయితే చిన్నప్పుడు నన్ను కాపాడింది
రువానే, సాంగ్ కాదు అని అతనికి జ్ఞానోదయం అవుతుంది. ఇదంతా రువాన్ కిన్ పక్కన నిలబడి ఒక టీవీ షోలా చూస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో రువాన్ డ్రింక్ చేస్తూ, ఒకవేళ ఇది మీకు నరకం అనిపిస్తే అది మీ భ్రమే, ఎందుకంటే అసలైన నరకం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నప్పుడే కిన్ అక్కడికి వచ్చి ఒక కాయిన్ ఇచ్చి ఇలా అంటాడు, నేను నీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. అంటే ఆమె షాక్ అయ్యి, నువ్వే బ్లాక్ ఫాల్కన్ అని నాకు ముందే ఎందుకు చెప్పలేదు, సిటీలోనే మోస్ట్ డేంజరస్ మాఫియా గ్యాంగ్స్టర్ వి కదా నువ్వు అంటుంది. కిన్ సీరియస్ గా చూస్తూ, నేను నీ దగ్గర కేవలం ఒక్క విషయాన్ని మాత్రమే దాచాను, కానీ నీ దగ్గర ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో నీకైనా ఐడియా ఉందా అని అడుగుతాడు. తర్వాత అతను ఒక ఫోటో చూపిస్తూ, నిజానికి ఈ సాంగ్ ఫ్యామిలీలో ఉన్న మేడ్ కూతురు చిన్నప్పుడే చనిపోయింది, కాబట్టి ఈమె కూతురు సాంగ్ అయితే కాదు, నువ్వు కేవలం సాంగ్ మీద పగ తీర్చుకోవడం కోసం ఇదంతా చేశావని నాకు బాగా తెలుసు. ఇక డిఎన్ఏ టెస్ట్ అంటావా, అందులో కూడా నువ్వే గందరగోళం సృష్టించావు కదా అని అంటే ఆమె నవ్వుతూ, అబ్బా నువ్వు చాలా స్మార్ట్ ఉన్నావే, అంత కనిపెట్టేశావు, నేనేదో అంత కవరప్ చేద్దాం అనుకున్నా, కానీ నువ్వు బ్లాక్ ఫాల్కన్ వి కదా, నీ దగ్గర ఏవి దాగుతాయిలే. బట్ ఒక విషయం నాకు అర్థం కావడం లేదు, నువ్వు సాంగ్ ఐడెంటిటీతో నేను నువ్వు ఎందుకు ఎక్స్చేంజ్ చేసుకున్నావు? ఒకవేళ నీకు పేయంతో పెళ్లి చేసుకోవాలని ఉంటే ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, చూస్తుంటే నీకు సాంగ్ ఫ్యామిలీతో ఏదో పెద్ద శత్రుత్వమే ఉన్నట్టుంది అని అంటూ, ఒకవేళ నువ్వు ఆ రోజు నాకు ఈ కాయిన్ ఇవ్వకపోతే నాకు చాలా సీరియస్ గా దెబ్బలు తగిలేవి, మేబీ నేను అప్పుడే బకెట్ కూడా తన్నేసేవాడినేమో. ఇంతకీ చెప్పు, అసలు ఈ విషయాలన్నీ నీకు ముందే ఎలా తెలుస్తున్నాయి అని అంటే ఆమె అతని కళ్ళల్లోకి చూస్తూ, ఒకవేళ నేను చెప్పినా కూడా నువ్వు నన్ను నమ్మవు అని అంటుంది. అతను చెప్పు, ఖచ్చితంగా నమ్ముతాను అని అంటే ఆమె మెల్లగా, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి చనిపోయి బ్రతికాను కాబట్టి అని జవాబిస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే రువాన్ నిద్రలేచి లేవగానే గ్రాండ్ మా కనిపిస్తుంది. నువ్వు ఇంకా కాసేపు పడుకోవాల్సింది కదా, చూడు నీకోసం నేను వంట చేశాను అని ఇప్పుడు రువాన్ మీద చాలా ప్రేమ కురిపిస్తూ ఉంటుంది. రువాన్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ, మేడం మీరు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అని అంటే గ్రాండ్ మా వెంటనే, నువ్వు ఇంకా నన్ను మేడం అని పిలుస్తున్నావా, నన్ను గ్రాండ్ మా అని పిలువు, ఇన్నాళ్ళు నువ్వు చాలా కష్టపడ్డావు, నిజానికి నువ్వే సాంగ్ ఫ్యామిలీ అసలైన వారసురాలివి అని అంటుంది. రువాన్ కళ్ళల్లో నీళ్లతో, కానీ నేను మీ ప్రేమను పొందే అర్హురాలిని కాదు గ్రాండ్ మా, నేను ఒక పేద ఫ్యామిలీలో పెరిగాను, నా దగ్గర నుంచి ఒక రకమైన పేదవాళ్ల వాసన వస్తుందని అందరూ అంటుంటారు అని అంటే గ్రాండ్ మా కోపంగా, ఎవరా మాటలంది, చూడు ఇప్పటి నుంచి సాంగ్ పేరు మీద ఉన్న షేర్స్ అన్ని నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను, ఇప్పటి నుంచి సాంగ్ ఫ్యామిలీకి నువ్వే ఏకైక వారసురాలివి, మన చుట్టాలందరినీ పిలిపించాను, అందరి ముందు ఇదే అనౌన్స్ చేస్తాను, అలాగే నీకు పేయంతో కూడా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్తుంది. అక్కడే ఉన్న పేయన్ షాక్ అవుతూ, నేను దానికి ఒప్పుకోను అని అరుస్తే గ్రాండ్ మా ఘాటుగా, నీకు ఇష్టం ఉందా లేదా అని ఎవరికి కావాలి, ఈ సాంగ్ ఫ్యామిలీలో నీ మాట కాదు నా మాటే నడుస్తుంది, ఇప్పుడు మీ ఇద్దరు బ్యాక్గ్రౌండ్ చెక్ అయిపోయింది కాబట్టి ఆ లెక్కన రువాన్ నీకు సిస్టర్ అవుతుంది, కాబట్టి మీ పెళ్లి జరగడానికి వీల్లేదు, అలా జరిగితే అది ఫ్యామిలీలోనే ఒక పెద్ద స్కాండిల్ అవుతుంది అని తేల్చి చెప్తుంది. పేయన్ గారు మొండిగా, ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది, మేం విడిపోయే ప్రసక్తే లేదు అని ఆమె చేయి పట్టుకుంటాడు. గ్రాండ్ మా స్ట్రిక్ట్ గా, రోవాన్ పెళ్లి కేవలం జావ్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తితోనే జరుగుతుంది, అది నువ్వు అస్సలు ఆపలేవు అని సీరియస్ అవుతుంది. రువాన్ పేయన్ చేయి విడిపించుకుంటూ, ప్లీజ్ పేయన్, గ్రాండ్ మాను బాధ పెట్టకు, ఇక నుంచి మనం అన్న చెల్లెళ్ళం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే కిన్ రూమ్ లోకి రాగానే రువాన్ వెనక నుండి వచ్చి అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. అతను ఇన్ని రోజులు కంట్రోల్ చేసుకున్నాడు కదా, సో వెంటనే ఆమెను పట్టుకొని గోడకు అదిమి పట్టి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతాడు, ఏంటి దీని అర్థం, ఏమైనా ఉందా అని అంటే ఆమె అతని కళ్ళల్లోకి చూస్తూ, అంత స్పెషల్ గా ఏం లేదు, కానీ నువ్వు నా కోసం ఒక చిన్న హెల్ప్ చేయాలి అని అంటుంది. నేను ఇలాంటి వాటికి ఒప్పుకోను అని వెళ్ళిపోబోతుంటే ఆమె ఆపుతూ, చాలా చిన్న పనే కదా, నీకు నిజంగా నా పైన ఇంట్రెస్ట్ లేదా అని అడుగుతుంది. అతను ఆగి, నువ్వు పని గురించి అడుగుతున్నావా లేదా నన్ను వాడుకుంటున్నావా అని అడిగితే అప్పుడు ఆమె, నువ్వు నా కోసం ఒకరిని వెతికి పెట్టాలి, జావ్ ఫ్యామిలీ యంగ్ మాస్టర్ ని కనిపెట్టగలవా అని అడుగుతుంది. అతను నవ్వుతూ, ఓహో నీ నెక్స్ట్ ప్లాన్ ఇదన్నమాట, నా పని కేవలం సాంగ్ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడం మాత్రమే, నేనేం నీ బానిసని కాదు అని అంటే ఆమె అతనికి ఇంకా దగ్గరగా జరుగుతూ, ఖచ్చితంగా నువ్వు నా బానిసవి కాదు, ఎందుకంటే నువ్వు చాలా లాయల్ అని నాకు బాగా తెలుసు, నిన్నెవరు కొనలేరు అని అంటుంది. అతను కూడా ఆమెకి చాలా క్లోజ్ గా వచ్చి, అసలు నువ్వేం ప్లాన్ చేస్తున్నావు, నీ బుర్రలో ఇప్పుడు కొత్తగా ఏం తిరుగుతుంది అని అంటే ఆమె, ఎలాంటి సీక్రెట్ ఎజెండా లేదు, నేను కేవలం నా తలరాత మార్చుకోవాలనుకుంటున్నాను, సాంగ్ ఫ్యామిలీ స్కాండిల్ గురించి అంతా చర్చించుకుంటున్నారు, కానీ జావ్ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా మ్యారేజ్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయలేదు కదా, ఎందుకు చేయలేదు అని డౌట్ ఉంది, నాకైతే ఏదో తేడా కొడుతుందని అంటే కింద ఆమెను అలానే చూస్తూ, అసలు ఆ జావ్ ఫ్యామిలీ వాళ్ళు నిన్నెందుకు యాక్సెప్ట్ చేసి ఉంటారు, మేబీ నువ్వు చాలా అందంగా ఉంటావనేమో అని అడుగుతాడు. ఆమె అతని షర్ట్ పట్టుకుని తన వైపుకు లాక్కుంటూ, అంటే నీకు కూడా నేను అందంగా కనిపిస్తున్నానన్నమాట అని అంటుంది. వెంటనే కింద ఆమెను దగ్గరకు తీసుకొని డీప్ కిస్ చేస్తాడు. కాసేపటి తర్వాత ఆమె, నేను జస్ట్ ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేయలేను, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా లేదా అని అడుగుతుంది. అతను సీరియస్ గా, నేను ఎప్పుడు ఓడిపోయే డీల్స్ చేయనులే అని అంటాడు. ఇంతలో పేయన్ రోవాన్ని చూసి, నువ్వు బేస్మెంట్ లోకి వెళ్ళావా అని అడుగుతాడు. ఆమె, అవును కెప్టెన్ కిన్ ని చూడ్డానికి వెళ్ళాను, సాంగ్ ఎక్కడుందో వెతకమని అతను హెల్ప్ అడిగాను అని అంటే పేయన్, ఎందుకు అని అడుగుతాడు. ఆమె, ఎందుకంటే
నీకామె అంటే చాలా కేర్ ఉందని నాకు తెలుసు. ఇప్పుడు మనం ఎలాగో అన్నా చెల్లెళ్ళం అయిపోయాం కాబట్టి నువ్వు సాంగ్‌తో కలిసుండొచ్చు" అని అంటుంది. పేయన్ ఆమెను ఆపి నిజమేంటంటే అనేదో చెప్పబోతుంటే ఆమె గ్రాండ్‌మా మనల్ని ఇలా చూస్తే అసలు బావుండదు. నేను వెళ్ళాలి అని వెనక్కి తిరుగుతుంది. కానీ పేయన్ ఆమెను గట్టిగా హగ్ చేసుకొని నిజానికి సాంగ్ ఫ్యామిలీ నన్ను అడాప్ట్ చేసుకుంది. కాబట్టి మనకు రక్త సంబంధం లేదు కదా అని చెప్తాడు. రువాన్ షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగితే అతను అవును మనం ఇప్పుడు కలిసుండొచ్చు అని చెప్తాడు. ఆమె సంతోషంతో అతన్ని హగ్ చేసుకుంటుంది. కానీ ఎవరికి తెలియని ఒక పర్సన్ దూరంగా ఉండి వీళ్ళ ఫోటోలు క్లిక్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో కిన్ ఏదో ఇన్ఫర్మేషన్ చూస్తుంటుంటాడు. అప్పుడు అది బాస్ మీరు ఆల్రెడీ వదిన గారి డీటెయిల్స్ అన్ని ముందే తీసేశారు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు అని అడిగితే కిన్ ఆలోచిస్తూ ఆమె ఏదో పెద్ద విషయం దాస్తుందిరా అని అంటూ ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఒక మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావడం పాసిబులేనా అని అంటే షాన్ నవ్వుతూ బాస్ ఏం మాట్లాడుతున్నావు ఎవరైనా మళ్ళీ పుడతారా ఏంటి ఇవన్నీ సినిమాలలో నావెల్స్ లో మాత్రమే జరుగుతాయి అని అంటే కిన్ చాలా సీరియస్ గా జావ్ ఫ్యామిలీ యంగ్ మాస్టర్ గురించి ఒక ఫైల్ రెడీ చేయి అని ఆర్డర్ వేస్తే వాడు బిత్తరపోయి బాస్ నీ గురించి నువ్వే ఇన్ఫర్మేషన్ తీయమంటున్నావా మళ్ళీ నీ పాత రోల్ ప్లే స్టార్ట్ చేస్తావా 3 years నుంచి నీ ఐడెంటిటీని దాచుకుంటూ ఒక బాడీ గార్డ్ గా బతికి నీకు బోర్ కొట్టలేదా ఇవన్నీ ఎందుకు బాస్ డైరెక్ట్ గా ఆమెను పెళ్లి చేసుకుని జావ్ ఫ్యామిలీకి కోడలుగా తేవచ్చు కదా అని అంటే కిన్ సీరియస్ గా ఆ అమ్మాయి దగ్గర చాలా సీక్రెట్స్ ఉన్నాయి అని అంటాడు. అప్పుడు షాన్ అవునులే ఎప్పుడు ఆమె వెనకాలే పడుతుంటావు రోజంతా ఆమె ఆలోచనలే నీకు కానీ ఇందాక నేను చూశాను ఆ పేయన్ ఆమెను తన రూమ్ లోకి తీసుకెళ్తున్నాడు అని చెప్తాడు. అంతే కిన్ ఒక్కసారిగా లేచి అక్కడి నుంచి పరుగు. ఇక్కడ పేయన్ రువాన్ కళ్ళు మూసి ఒక రూమ్ లోకి తీసుకొస్తాడు. తర్వాత మోకాళ్ళ మీద కూర్చొని ఆమెకు ఒక బ్రేస్లెట్ చూపిస్తాడు. రువాన్ షాక్ అయ్యి ఈ బ్రేస్లెట్ నాదే కదా ఇది నీ దగ్గర ఏం చేస్తుంది అని అడిగితే పేయన్ ఎమోషనల్ గా నిజానికి నేను నిన్నెవరో అనుకొని పొరపడ్డాను చిన్నప్పుడు ఆ రాత్రి నన్ను కాపాడింది నువ్వే ఈ బ్రేస్లెట్ కి అసలైన ఓనర్వి కూడా నువ్వే అనేదో పెద్ద ఎన్ని లోయలో పడిపోతే కాపాడినట్టు మెరుపులు ఉరుముల నుంచి కాపాడినందుకు ఈమెను పెళ్లి చేసుకోమని అడుగుతాడు. పేయన్ ఇంకా చెప్తూ నన్ను కాపాడింది సాంగ్ అనుకున్నాను కానీ నిజంగా ఆ రోజు ఉంది నువ్వు అని అంటే రువాన్ మాత్రం వెంటనే మొహం తిప్పేసుకుంటుంది. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది అందుకే పేయన్ సాంగ్ కోసం అంత పిచ్చోళ్ళ ప్రవర్తించాడని. పేయన్ ఆమెను గట్టిగా పట్టుకొని ఈసారి నిన్ను అస్సలు వదులుకోను మన మధ్యలోకి ఇంకెవరూ రాలేరు అని అంటే ఆమె కూడా అతన్ని హక్ చేసుకొని నేను నిన్నెలా బ్లేమ్ చేయగలనులే అని అంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి మన హీరో గారు వస్తాడు. పేయన్ కోపంగా ఏమైంది అని అడిగితే కిన్ మేనేజ్ చేస్తూ మేడం గారు మీకోసం వెతుకుతున్నారు అని చెప్పి ఒక వంకతో పేయన్ అక్కడి నుంచి పంపించేస్తాడు. రువాన్ కిన్ తో ఈసారి ఇంకేదో నరకం ఎదురు కాబోతుంది కానీ ఒక మాట చెప్పు ఒకవేళ నేను ఏదైనా ప్రాబ్లం లో ఉంటే నన్ను కాపాడడానికి నువ్వు వస్తావా అని అడుగుతుంది. కట్ చేస్తే ఇంకో పక్క గ్రాండ్మా పేయన్ మీద అరుస్తూ ఉంటుంది. ఎందుకంటే అతను రువాన్ ని హక్ చేసుకున్న ఫోటోలు ఆమె చూసేస్తుంది. గ్రాండ్మా కోపంతో నీ దగ్గర ఉన్న సాంగ్ ఫ్యామిలీ షేర్స్ అన్ని వెనక్కి తీసేసుకుంటాను రువాన్ కి జావ్ ఫ్యామిలీ అబ్బాయితో పెళ్లైపోతుంది అని చెప్పగానే వాడు సవాల్ విసురుతూ నేనలా ఎప్పటికీ జరగనివ్వను అంటాడు. గ్రాండ్మా ఆమె నీ సిస్టర్ అన్నా చెల్లెల మధ్య ఇలాంటి రిలేషన్ ఉండడానికి వీల్లేదు అని అరిస్తే కానీ నేను ఆ రిలేషన్ పెట్టుకుంటాను అని అంటాడు. పక్కనే ఉన్న మెయిడ్ అమ్మగారు అతను చాలా సీరియస్ గా ఉన్నట్టున్నాడు అని భయపడుతూ అంటుంది. గ్రాండ్మా వాడికి ఎంత ధైర్యం ఉంటే నాకు వార్నింగ్ ఇస్తాడు వాడిని సిటీ నుంచి దాటించి పంపించేస్తాను అప్పుడు చూద్దాం ఏం పీక్తాడో అని డిసైడ్ అవుతుంది. రువాన్ రాగానే గ్రాండ్మా ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకొని ఇప్పటి నుంచి నువ్వు సాంగ్ ఫ్యామిలీ కూతురువి జావ్ ఫ్యామిలీ యంగ్ మాస్టర్ తప్ప ఇంకెవరు నీకు సెట్ అవ్వరు అని చెప్పి జావ్ ఫ్యామిలీ ఇచ్చే పార్టీ ఇన్విటేషన్ కార్డు ఆమె చేతిలో పెడుతుంది. రువాన్ వెంటనే గ్రాండ్మా ఏడుస్తూ హక్ చేసుకుంటుంది. కానీ మనసులో మాత్రం ఒసే ముసల్దానా నీ కర్మలకు ఇంకా శిక్ష పడలేదే అప్పుడే నేను ఎలా వెళ్తానే అని పగతో అనుకుంటుంది. నెక్స్ట్ షన్ కిన్ తో అంటాడు బాస్ జావ్ ఫ్యామిలీ గ్రాండ్ పా నిన్ను మళ్ళీ పిలిచారు నీ కోసం పెళ్లి కూతుర్ని సెలెక్ట్ చేసుకోవడానికి కానీ నీకు మాత్రం ఆ బ్లైండ్ డేట్ అంటే పిచ్చి కదా. ఇంకో విషయం ఆ చిన్న గ్యాంగ్స్టర్ ఉన్నాడే వాడు మన బిజినెస్ లో వేలు పెడుతున్నాడు కొంతమంది మంచి అమ్మాయిల్ని వాడు బలవంతంగా అమ్మేస్తున్నాడని విన్నాను అని చెప్తాడు. ఆ తర్వాత కిన్ షన్ తెచ్చిన రిపోర్ట్ చూసి నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసింది ఇదేనా ఇందులో ఏమీ లేదు అని కోప్పడతాడు. షన్ మాత్రం నేను ఎక్కడి నుంచి తేవాలి బాస్ సిస్టర్ ఇన్ లా లైఫ్ లో ఒక పెద్ద ఇన్సిడెంట్ తప్ప ఇంకేమీ లేదు అదే ఆమె నేను డమ్ చేసిన మ్యాటర్ అని చెప్పగానే కిన్ వాడిని సీరియస్ గా చూస్తూ ఇన్వెస్టిగేషన్ ఆపకు ఇంకా ఏమైందో కనుక్కో అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే రువాన్ నుంచి కాల్ వస్తుంది నా రూమ్ కి రా అని. కిన్ అక్కడికి వెళ్ళగానే ఆమె బెడ్ మీద పడుకొని ఉంటుంది. ఏమైంది అని అడిగితే ఆమె ఒక్కసారిగా అతని టై పట్టుకొని తన వైపుకు లాక్కుంటుంది. కిన్ కూడా ఆమె మీదకి వంగిపోతాడు. ఆమె అతని కళ్ళలోకి చూస్తూ నువ్వు చాలా ఏళ్లుగా జావ్ ఫ్యామిలీలో ఉన్నావు కదా
కదా! మరి మిస్టర్ జావ్‌కి ఎలాంటి అమ్మాయిలంటే ఇష్టమో నీకు తెలిసే ఉంటుంది అని అడుగుతుంది. అతను ఆమెకి చాలా క్లోజ్‌గా ఉండి, నేను జావ్ ఫ్యామిలీలోని ఒక చిన్న బాడీగార్డ్‌ని మాత్రమే. యంగ్ మాస్టర్‌తో నాకంత కాంటాక్ట్ లేదు. కానీ నాకు తెలిసినంత వరకు అబ్బాయిలకి బ్యాడ్ గర్ల్స్ అంటే ఇష్టం ఉండదు అని అంటాడు. ఆమె వదలకుండా నిజంగా నాకు హెల్ప్ చేయవా? అతనికి ఏమిష్టమో, ఏమిష్టం లేదో, దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాడో తెలుసుకోవాలి. నా హ్యాపీనెస్ కోసం చెయ్యొచ్చు కదా! ప్లీజ్ కనుక్కో అని అడుగుతుంది. అప్పుడు కిన్ ఘాటుగా నీ హ్యాపీనెస్‌తో నాకేం సంబంధం? ఒకవేళ మిస్టర్ జావ్‌కి తన బ్లైండ్ డేట్‌కి ముందు రోజే నువ్వు వేరే అబ్బాయిని ఇలా టచ్ చేస్తున్నావని తెలిస్తే అప్పుడు కూడా నిన్ను ఇష్టపడతాడంటావా? అని అడుగుతాడు. రువాన్ అంటే వాడు అంత పొసెసివ్ అంటావా? అని అడుగుతుంది. అతను ఆమెను గట్టిగా పట్టుకొని తన మీదకి లాక్కొని సీక్రెట్స్ లేని అమ్మాయిలంటే అబ్బాయిలకి ఇష్టం అనుకుంటున్నావా? నువ్వలాంటి దానివేనా? అని అడుగుతాడు. మనసులో మాత్రం ఎప్పటికైనా నీ సీక్రెట్స్ అన్ని బయట పెడతాను అని అనుకుని వెళ్ళిపోతాడు. ఆమె వెనుక నుంచి గుడ్ లక్ కెప్టెన్ కిన్ అని ఎగతాళిగా చేస్తూ అంటుంది. నెక్స్ట్ సీన్ లో ఆమె జావ్ ఫ్యామిలీ యంగ్ మాస్టర్ మిస్టర్ జావ్ ని కలవడానికి బ్లైండ్ డేట్ కొస్తుంది. అతను ఫేస్ అటు తిప్పుకొని కూర్చొని ఉంటాడనమాట. రువాన్ మనసులో నేను చాలా కాలం నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు ఈ మిస్టర్ జావ్ ఎవరు? కానీ వీడి వీపు చూస్తుంటే ఏదో తెలిసినట్టు అనిపిస్తుంది అని అంటే అతను అడుగుతాడు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీలో ఏమైనా అవుట్ స్టాండింగ్ క్వాలిటీస్ ఉన్నాయా? అని అంటే మన మేడం గారు కాన్ఫిడెంట్ గా నేను చాలా అందంగా ఉంటానని అందరూ అంటుంటారు. చాలా సింపుల్ గా కూడా ఉంటాను. నా దగ్గర ఎలాంటి సీక్రెట్స్ లేవు అని అంటుంది. అతను వెటకారంగా నిజంగానా? కానీ నువ్వు ఫస్ట్ పేయన్ కి ఫియాన్సీ అని ఇప్పుడు జావ్ ఫ్యామిలీలో పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు అని విన్నానే. ఇది కొంచెం హార్ట్లెస్ గా అనిపించట్లేదు అని అంటాడు. రువాన్ నవ్వుతూ యంగ్ మాస్టర్ జావ్ మీరు కూడా మీ రియల్ ఫేస్ ని దాచుకుంటున్నారు కదా. అలాంటప్పుడు నాతో పెళ్లి గురించి మాట్లాడడం కొంచెం వింతగా అనిపించడం లేదు? అంటే ఒక హార్ట్లెస్ అమ్మాయి ఒక వింత మనిషి పర్ఫెక్ట్ మ్యాచ్ కదా అని అంటుంది. అతను సీరియస్ గా ఇది కేవలం బ్లైండ్ డేట్ మాత్రమే. పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందని ఎవరు చెప్పారు అంటే ఆమె బ్లైండ్ డేట్ అంటేనే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం కదా. సో నా గురించి నువ్వు ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అని అడుగుతుంది. అతను డైరెక్ట్ గా నువ్వు ఒక స్లమ్స్ నుంచి వచ్చావు కదా, నీ దృష్టిలో నువ్వు చేస్తున్నదంతా కరెక్టేనా అని అడుగుతాడు. ఆమె ఏ మాత్రం తడబడకుండా నేను చేస్తుంది 100% కరెక్ట్ అంటుంది. అప్పుడు అతను అక్కడి నుంచి లేచి నిలబడతాడు. ఇంకో పక్క లిన్ ఫ్యామిలీ కూతుర్ని చూస్తాం. ఆమె షన్ దగ్గరకు వచ్చి నువ్వేనా జావ్ ఫ్యామిలీ యంగ్ మాస్టర్ వి అని అడుగుతుంది. వాడు కంగారు పడుతూ అవును నేనే అని చెప్తూ మనసులో ఈ మిస్టర్ కిన్ నన్ను తెల్లవారుజామున ఎక్కడికి పంపించాడు, తన బ్లైండ్ డేట్ కి నన్ను పంపించాడేంటి అని టెన్షన్ పడుతుంటాడు. అంటే ఇక్కడ అసలైన బ్లైండ్ డేట్ కి షన్ని పంపించి రువాన్ తో బ్లైండ్ డేట్ కి మనోడెళ్ళుంటాడు. లిన్ అతన్ని చూసి నిన్ను చూస్తుంటే రూమర్స్ లో విన్నట్టుగా లేవే, నువ్వేంటి ఒక స్పాంజ్ లాగున్నావు అని అడుగుతుంది. షన్ తన బట్టలు చూసుకొని నేను చూడ్డానికి ఇలా ఉన్న చాలా మెచ్యూర్డ్ కానీ లోపల ఇంకా చిన్న పిల్ల ఉన్నాయి అని చెప్పి వాటర్ తాగుతూ దీనికి నా మీద లవ్ పుట్టలేదు కదా బాబోయ్ మిస్టర్ కిన్ త్వరగా రా బాబు అని అనుకుంటాడు. లిన్ నవ్వుతూ నాకు నువ్వు చాలా నచ్చావు, రూల్స్ బ్రేక్ చేసే అబ్బాయిలంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అతనికి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. షన్ షాక్ అయి నిజంగానే ఇది నా ప్రేమలో పడిపోయింది తిక్కల మొకందాడు అని షాక్ అవుతాడు. ఇక్కడ చూస్తే జావు మరెవరో కాదు మన హీరో మిస్టర్ కిన్ అన్నమాట. రువాన్ అతనితో నేనేం చేసినా నా మనసు చెప్పినట్టే చేశాను, ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేశాను, దీని తర్వాత ఏం జరిగినా నాకు ఎలాంటి పశ్చాత్తాపం ఉండదు, కానీ మిస్టర్ జావ్ కి నా మీద ఇంట్రెస్ట్ లేనట్టుంది, సో నేను వెళ్ళడం బెటర్ అని వెళ్ళిపోబోతుంటే అతను ఆపి నాకు కూడా అనిపిస్తోంది ఒక హార్ట్లెస్ అమ్మాయి వింత మనిషి పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్తుంటాడు. ఆమె అతను వెనక వెళ్ళబోతుంటే కాలు స్లిప్ అయి కింద పడుతుంది. మనోడు పాపం పడ్డామని పట్టుకోవాలి మనసులో ఉంటుంది కానీ ముఖం చూపించకూడదని ఆగి వెళ్ళిపోతాడు. రువాన్ వెళ్తుండగా పేయన్ ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి మనం కలిసి ఉంటామని చెప్పావు కదా, మరి ఆ జావ్ ఫ్యామిలీ మిస్టర్ జావ్ ని కలవడానికి ఎందుకు వెళ్ళావు అని ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. రువాన్ నొప్పిగా ఉంది వదులు అని అంటుంది. అప్పుడే కిన్ అక్కడికి వచ్చి నిన్ను పికప్ చేసుకోమని మేడం గారు నన్ను పంపించారు అని చెప్తాడు. పేయన్ కోపంగా సాంగ్ ఫ్యామిలీలో నీ పని అయిపోయింది, ఇక నువ్వు వెనక్కి రావాల్సిన అవసరం లేదు అంటే కిన్ స్ట్రిక్ట్ గా ఎప్పుడైతే ఈ యంగ్ లేడీకి జావ్ ఫ్యామిలీతో పెళ్లి అవుతుందో అప్పుడే నా మిషన్ కంప్లీట్ అవుతుంది అని చెప్పి రువాన్ ని తనతో పాటు తీసుకెళ్లిపోతాడు. ఆమె గ్రాండ్ మాతో జావ్ ఫ్యామిలీ వాళ్ళు నన్ను కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉండమని పిలిచారు అని చెప్తుంది. గ్రాండ్ మా కూడా హ్యాపీగా చాలా మంచి విషయం వెళ్ళి రెడీ అయ్యి అక్కడికి పో అని చెప్పి ఆమె వెళ్లిపోగానే పేయన్తో అంటుంది నువ్వు రువాన్ ఒక్కటవ్వడం కంటే నేను చనిపోవడమే మేలు, కానీ నేను అది ఎప్పటికీ జరగనివ్వను అని అంటే పేయన్ మనసులో నువ్వు నన్ను ఫోర్స్ చేస్తున్నావు అని అనుకుంటాడు, అంటే ఆమెను చంపడానికి. ఆ తర్వాత రువాన్ వస్తుండడం చూసి కిన్ నువ్వు ఆ పేయన్తో మాట్లాడకుండా ఇక్కడికి వచ్చావా అని అడుగుతాడు. ఆమె అతని పక్కన కూర్చొని నిన్నొక్కరోజు చూడకపోయినా నాకేదోలా అనిపిస్తుంది, ఏమైంది కెప్టెన్ కిన్ మూడ్ బాలేదా అని అడుగుతుంటే అతను నాకు అస్సలు అర్థం కావట్లేదు ఇక్కడ రియల్ రువాన్ ఎవరో ఫేక్ రువాన్ ఎవరో అని అంటాడు. ఆమె అతని దగ్గరగా వచ్చి ఇప్పుడు నీ ముందున్నది రియల్ రువాన్, రేపు నాతో పాటు జావ్ ఫ్యామిలీకి రా, నేను ఆల్రెడీ మాట్లాడేశాను అని అంటుంది. అతను ఆమెకు చాలా క్లోజ్ గా వచ్చి అంటే నన్ను కూడా నీ సీక్రెట్ లవర్ లా తీసుకెళ్తున్నావా, నీ కాబోయే భర్త మిస్టర్
సిస్టర్ జావ్‌కి నన్ను పరిచయం చేస్తావా అని అడుగుతాడు. ఆమె అతను నా ఫియాన్సీ ఏం కాదు. జస్ట్ బ్లైండ్ డేట్ అంతే అని అంటే అతను ఒకవేళ నువ్వు దొరికిపోతే ఏమవుతుందో నీకు భయం లేదా? బాడీగార్డ్‌తో ఎఫైర్ పెట్టుకొని ఉన్న అమ్మాయిని జావ్ ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నావా? అని అంటే ఆమె నవ్వుతూ నువ్వేంటి ఇంత డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నావు? అయినా నీకు అతని మీద అంత కేర్ ఎందుకు? అతను జావ్ ఫ్యామిలీ యంగ్ మాస్టర్ అయినా సరే, గాడిద గుడ్డైనా సరే నేను నిన్ను మర్చిపోను. ఓకేనా? అని చెప్పగానే అతను చాలా రాత్రయింది. నీ రూమ్‌కెళ్ళు అని పంపించేస్తాడు. నెక్స్ట్ డే అతను కారు నుంచి దిగి డోర్ తీసి రువాన్‌కి చెయ్యందిస్తాడు. ఆమె కారు దిగుతుంది. అప్పుడే లోపల నుంచి లిన్ వస్తుంది. రువాన్ ఆమెను చూసి ఓహో! నువ్వు కూడా మిసెస్ జావ్ అవ్వడానికొచ్చావా? అని అంటుంది. బట్లర్ వాళ్ళందరినీ లోపలికి తీసుకెళ్తాడు. అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. కిన్ అక్కడ బాడీగార్డ్‌లా నిలబడి ఉంటాడు. అతని రైట్ హ్యాండ్ షన్ మాత్రం యంగ్ మాస్టర్‌లా నటిస్తూ భోజనం దగ్గర కూర్చుంటారు. షన్ కావాలనే వెటకారం చేస్తూ కిన్ని చూసి అంటాడు. నువ్వు అంత పొడుగ్గా ఉండి అక్కడ నిలబడ్డం ఎందుకు? వచ్చి మాతో కూర్చొని తిను అంటే కిన్ అతన్ని గుర్రుమని చూస్తాడు. షన్ వెంటనే కంగారుగా రువాన్‌కి ఫుడ్ సర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది చూసి కిన్ నవ్వి ఆమె పక్కన కూర్చోబోతాడు. కానీ ఇదంతా చూసి లిన్‌కి పిచ్చ కోపం వచ్చేస్తుంది. అది గమనించిన షన్ వెంటనే లిన్‌కి కూడా ఫుడ్ సర్వ్ చేస్తాడు. అయితే రువాన్‌కి మాత్రం ఒక డౌట్ స్టార్ట్ అవుతుంది. నేను బ్లైండ్ డేట్‌లో కలిసిన పర్సన్ ఇతనేనా? ఏంటో కొంచెం తేడాగా ఉన్నాడే అని ఆలోచిస్తూ ఉంటుంది. లిన్ వేరే డిష్ కావాలని అడగగానే షన్ పరిగెత్తుకెళ్లి ఇచ్చేస్తాడు. రువాన్ మాత్రం షన్నే చూస్తూ ఉంటుంది ఏదో డౌట్ గా. కానీ ఆమె చూస్తుందని మనోడికి జల్సీ వచ్చేస్తుంది. ఏంటి వేరే వాళ్ళని చూస్తుంటే నీ కడుపు నిండిపోతుందా? ఇక చాలు తిను అని కోపంగా లేచి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రువాన్ అతని వెనకాల వెళ్లి చేయి పట్టుకుంటుంది. కానీ కిన్ వెంటనే ఆమెను గోడ కదిం పట్టుకుంటాడు. ఆమె టెన్షన్ తో అటు ఇటు చూస్తూ ఏం చేస్తున్నావు? ఇది జావ్ ఫ్యామిలీ ఇల్లు అని అంటే అతను ఆమె కళ్ళల్లోకి అలానే చూస్తూ అంటే ఇదంతా సాంగ్ ఫ్యామిలీ బేస్మెంట్ లో మాత్రమే నడుస్తుందనా నీ ఉద్దేశం? ఒకవేళ నేను నీ ప్రేమలో పడిపోయాను అని నీకేమైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే అది తీసేయ్ అని అంటాడు. ఆమె మాత్రం అతని మాటలకు నవ్వుతుంది అతని జలస్ ని చూసి. సరిగ్గా అప్పుడే కున్ అనే గ్యాంగ్స్టర్ అంటే డ్రామా స్టార్టింగ్ లో ఉన్నాడు కదా వాడొచ్చి హ్యాండ్ షేక్ ఇవ్వబోతాడు. కానీ కిన్ అతన్ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసి రువాన్ చేయి పట్టుకొని తనతో తీసుకెళ్తాడు. వాడు వెటకారంగా నువ్వెప్పుడో పాడుగట్టేస్తావు అనుకున్నా మళ్ళీ తిరిగి వస్తావు అనుకోలేదే అని అంటాడు. అతని మనిషి ఒకవేళ ఇతను రాకపోతే ఆ ముసలాయనికి వారసులే ఉండరు కదా అప్పుడు జావ్ ఫ్యామిలీ ఫ్యూచర్ లో మీకే దక్కేది అని కున్తో అంటాడు. అతన్ని చూసి రువాన్ కి డౌట్ వస్తుంది. ఈ కున్ కూడా జావ్ ఫ్యామిలీ వాడేనా అని. కున్ని చూసి ఆమె ఒక్కసారిగా భయపడిపోతుంది. అది అబ్జర్వ్ చేసి కిన్ సీరియస్ గా ఆమె దగ్గరకు వస్తాడు. ఆమె అప్పటికే చాలా భయపడిపోయి ఉంటుంది కదా అతని ఫేస్ చూసి ఒక్కసారిగా అతన్ని పట్టుకొని బలవంతంగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆమె అతన్ని చాలా ఎమోషనల్ గా ఫోర్స్ గా కిస్ చేస్తుంటే అతని షాక్ అయ్యి ఏమైంది నీకు అని అడుగుతాడు. ఆమె ఎందుకు నీకేమైనా ప్రాబ్లమా నన్ను కిస్ చేయడంలో అని అడుగుతుంటే అతను ఆమె నోరు మూసి అసలు నీకేమైందో నాకు చెప్పు అని అడుగుతాడు. కానీ ఆమె అతని చెయ్యి తీసేసి మళ్ళీ అతన్ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అదే టైంలో సడన్ గా వామిటింగ్ వచ్చినట్లు అనిపించి వెంటనే వాష్రూమ్ కి వెళ్తుంది. అక్కడ ఆ కున్ని చూడగానే ఆమె ఎక్స్ప్రెషన్స్ మారిపోవడం మనోడు నోటీస్ చేస్తాడు. ఆమె తిరిగి రాగానే నీకు ఆ కున్ తెలుసు కదా అని అడుగుతాడు. ఎవరు అని ఆమె అమాయకంగా అడుగుతుంది. కానీ ఇతనికి డౌట్ వచ్చి నువ్వు అతన్ని చూడగానే చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేసావు. వాణ్ణి చూసి నీకు ఎంత అసహ్యం వేసిందంటే నీకు వాంతి వచ్చేంత అయింది అని అంటాడు. తర్వాత సీన్ లో కిన్ ఆమెను హక్ చేసుకుని పడుకొని ఉంటాడు. కానీ రువాన్ సడన్ గా లేచి బయటికి వెళ్తుంది. కిన్ నిద్రపోతున్నట్లు నటిస్తూ ఆమెను ఫాలో అవుతాడు. ఆమె వెళ్తుండగా అతను పట్టుకొని లాగి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. ఆమె అక్కడ అమ్మాయి ఏడుస్తుంది అని చూపిస్తుంది. కిన్ నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. ఆమె చాలా హ్యాపీగా ఉంది. డబ్బు కోసం తన బాడీని వాడుకోవాలని ఆ రూట్ ని ఆమె స్వయంగా ఎంచుకుంది అని అంటే రువాన్ బాధతో ఎవరికైనా అతిగా పెయిన్ కలిగినప్పుడు వాళ్ళు ఏడవడం మర్చిపోతారు. ప్రతి ఒక్కరూ ఇష్టపూర్వకంగా బాడీని సేల్ చేయరు. ఆమెకి ఎంత కష్టమైనా సరే ఈ దారిని ఆమె ఎప్పుడు కోరుకోదు అని అంటూ ఆమె ఒక బాటిల్ ని తీసుకొని వెళ్తుంటే కిన్ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ప్రతి ఒక్కరు తన కోసం తాను ఫైట్ చేయడం నేర్చుకోవాలి కదా అని చెప్పి రువాన్ కోపంతో ఆ బాటిల్ తీసుకుని ఆ కున్ గుండు మీద ఒకటి పీకి పగలగొడుతుంది. వాడు లేవబోతుంటే మళ్ళీ ఒక తన్ని కింద పడేస్తుంది. కిన్ టెన్షన్ తో ఆమె చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్తూ అసలు ఈమెకి ఏమైంది అని టెన్షన్ పడుతూ ఆలోచిస్తుంటాడు. రువాన్ కెప్టెన్ కిన్ నీ ప్లాన్స్ అన్ని నేను పాడు చేసినట్లున్నాను. ఇప్పుడు నా బిహేవియర్ కి వాడు నీ మీద పగ పెట్టుకుంటాడు అని అంటే అతను ఏం మాట్లాడకుండా ఆమె చేయి పట్టుకొని స్పీడ్ గా నడుస్తాడు. ఆ తర్వాత షన్ వచ్చి క్లబ్ ఇన్సిడెంట్ ని క్లియర్ చేస్తాడనమాట. అసలు ఇదంతా ఎవరు చేశారు? కున్ ప్రాణాలు పోయేంత పని జరిగింది. వాడంత ఈజీగా వదలడు అని చెప్తాడు. కిన్ నేను కూడా వాడిని అంత ఈజీగా వదలంలే అని అంటే షన్ అవుతూ పేయన్ ని సాంగ్ ఫ్యామిలీ నుంచి బయటికి పంపిస్తున్నారంట కదా అని అంటే కిన్ అతన్ని కోపంగా చూస్తాడు. అయినా బాస్ నువ్వు నీ ఐడెంటిటీని ఇంకెన్నాళ్ళు దాస్తావు? ఇక చాలు. ఆ లిన్ ఫ్యామిలీ అమ్మాయి పగలు రాత్రి నన్నే అతుక్కుపోతుంది. ఈ యాక్టింగ్ చేయడం నా వల్ల కావట్లేదు అని అంటూ వాడి మొర మొత్తుకుంటాడు. అప్పుడే అక్కడికి రువాన్ వస్తుంది. షన్ ఆమెకు హలో చెప్పి కిన్ని పక్కకు జరిపి నిలబెడతాడు. రువాన్ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని షన్ని అడుగుతుంది. షన్ యాక్టింగ్ చేస్తూ మీరిద్దరూ మాట్లాడుకోండి నేను వెళ్తున్నాను. ఏ బాడీగార్డ్ నీతో తర్వాత మాట్లాడతాను. నేను నీకు ఇచ్చిన పని చూసుకో అని చెప్పే యాటిట్యూడ్ తో వెళ్లిపోతాడు. కానీ రువాన్ కి అప్పటికి
అప్పటికే అర్థమైపోతుంది కిన్నే జావ్ ఫ్యామిలీ యంగ్ మాస్టర్ అని. సో ఆమె అడుగుతుంది, ఆ కున్ అనే వాడిని చంపడానికి నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని. అతను నేను చేయగలను, కానీ వాడు మా గ్రాండ్ మాకి చాలా నమ్మకస్తుడు, కాబట్టి నేను వాడిని ఓపెన్ గా చంపలేను అని అంటాడు. మరి ఇంకేదైనా దారి ఉందా అని అంటే బ్లాక్ ఫాల్కన్ అని అంటాడు. బ్లాక్ ఫాల్కన్ అంటే జావ్ ఫ్యామిలీకి చెందిన చాలా పెద్ద ఆర్గనైజేషన్ కదా అని ఆమె అంటే, అవును అది నాదే, నేనే దాన్ని క్రియేట్ చేశాను అని కిన్ నిజం చెప్తాడు. రువాన్ సరే అయితే నేను నిన్ను హైర్ చేసుకుంటున్నాను, ఆ జంతువు లాంటి కున్గాన్ని నా కోసం పైకి పంపించేసాయి, వాడు అమ్మాయిల్ని అమ్ముకొని బిజినెస్ చేస్తున్నాడు అని ఆర్డర్ ఇస్తుంది. అప్పుడు అతను అంటాడు, కానీ నా పేమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అని అంటే ఆమె అతనికి బాగా దగ్గరగా జరుగుతూ, అయితే పేమెంట్ కింద నన్ను నేను ఆఫర్ చేస్తున్నాను, ఇది సరిపోతుందా అని అడుగుతుంది. అతను డీల్ ఓకే చేస్తూ, సరే కానీ పేమెంట్ తీసుకున్న తర్వాత నేనే డిసైడ్ చేస్తాను అని చెప్పి షన్ కి కాల్ చేసి మన టీం ని రెడీ చేయి అని ఆర్డర్ ఇస్తాడు. షన్ టెన్షన్ తో, బాస్ ఇదంతా చేయడానికి ఇది సరైన టైం కాదు, బ్లాక్ ఫాల్కన్ ఆర్గనైజేషన్ ని బిల్డ్ చేయడానికి నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డావు, ఇక్కడికి రావడం అంత ఈజీ కాదు, కానీ ఇప్పుడు ఆ రువాన్ కోసం నువ్వు ప్రతిదీ రిస్క్ లో పెడుతున్నావు, అసలు ఆమె నిన్ను ఎప్పుడైనా లెక్క చేసిందా అని అంటే కిన్ అంటాడు, ఇదంతా ఆమె కోసం చేయడం వర్త్ అని నాకు అనిపిస్తుంది అని. అప్పుడు షన్, ఆమె నిన్ను ప్రేమించడం లేదు కదా, కేవలం తన్ని తాను ప్రేమించుకుంటుంది అని అంటే కిన్ ఎమోషనల్ గా, నేను ఆమెను ఫస్ట్ టైం స్లమ్స్ లో చూసినప్పుడే నా లైఫ్ ఆమెకు అంకితం అయిపోయింది, ఒకవేళ ఆమె కోసం నేను చనిపోవాలి అని టైం వచ్చినా కూడా అది నా బిజినెస్, నేను చనిపోవడానికి కూడా రెడీ, అయినా ఇప్పుడు తన్ని తాను ప్రేమించుకుంటుంది, తన కోసం తను చేసుకుంటుంది, అందులో తప్పేముంది అని అంటాడు. ఇంకో పక్క పేయన్ కున్ దగ్గరికి వెళ్లి చేతులు కలుపుతాడు, దీని వల్ల నీకు జావ్ ఫ్యామిలీ ప్రాపర్టీ దక్కుతుంది, నాకు రువాన్ దక్కుతుంది అని ఇద్దరు డీల్ సెట్ చేసుకుంటారు. నెక్స్ట్ సీన్ లో షన్, లిన్ ఇంకా రువాన్ నడుచుకుంటూ వెళ్తుంటే లిన్ అడుగుతుంది, రువాన్ ఈ రోజు నువ్వు ఒక్కదానివే ఉన్నావేంటి, నీ బాడీ గార్డ్ ఎక్కడా అంటే షన్ ఏదో సామాన్లు తేడానికి బయటికి వెళ్ళాడని చెప్తాడు. సరిగ్గా అప్పుడే కొంతమంది గుండాలు వచ్చి వీళ్ళని కిడ్నాప్ చేస్తారు. కున్ తన గుండాలను తిడుతూ, మీరు పెద్ద వెదవల్రా, ఇతను మిస్టర్ జావ్ కాదు, జస్ట్ అతని రైట్ హ్యాండ్, రువాన్ బాడీ గార్డే అసలైన మిస్టర్ జావ్ అని అరుస్తాడు. పేయన్ షాక్ అవుతూ, అంటే ఆ కెప్టెన్ కిన్ వాడు వాడు మిస్టర్ జావా, నన్ను పెద్ద బకరాన్ చేసావు కదరా అని అనుకుంటాడు. కిన్ ఇంటికి రాగానే రువాన్ కిడ్నాప్ అయిన ఫోటో వస్తుంది. ఆమెను కాపాడుకోవాలంటే ఒంటరిగా రా అని మెసేజ్ ఉంటుంది. అతను వెంటనే టెన్షన్ తో పరిగెత్తుతాడు. అక్కడ లిన్ ఏడుస్తూ, వీళ్ళు మనల్ని నిజంగానే పైకి పంపించేస్తారా అని భయపడుతుంది. షన్ ఏమో పర్లేదులే నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తానంటే లిన్ ఏడుస్తూనే, నేను కొత్త బట్టలు కొనుక్కున్నాను, అవి వేసుకొని నీకు చూపించే ఛాన్స్ కూడా దక్కలేదు అని అంటుంటే షన్ తన తాళ్ళు విప్పుకుంటూ, పర్లేదులే ఆ బట్టలు ఏవో ఫ్యూనరల్ కి వేసుకో అని ఫన్నీగా అంటాడు. రువాన్ కళ్ళు తెరిచి చూడగానే పేయన్ కున్ కలిసి ఉన్నారని అర్థమవుతుంది. కానీ ఆమె బాధపడుతుంది, పాస్ట్ లో లాగే ఇప్పుడు కూడా తన ఎండింగ్ సేమ్ గా ఉండబోతుందా అని. పేయన్ దగ్గరికి రాగానే నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అతను టెన్షన్ పడుకు, కున్ నిన్ను కేవలం ఈ డ్రామా కోసం వాడుకుంటున్నాడు, నిన్నేమి చేయడు అని అంటే రువాన్ కోపంగా, నన్ను కిడ్నాప్ చేసి మళ్ళీ హట్ చేయని అంటున్నావా, ఇప్పుడు నన్ను నమ్మేస్తావు కదా అని అంటే, నా మీద నమ్మకం ఉంచు, ఎవరు నిన్ను ఏమి చేయరు, ఈ రోజుతో మనకు జావ్ అండ్ సాంగ్ ఫ్యామిలీ నుండి విముక్తి దొరుకుతుంది, మనం ఎప్పటికీ కలిసి ఉంటాం అని పేయన్ అంటాడు. రువాన్ మాత్రం, పేయన్ నీకు పిచ్చి పట్టింది అని అంటే, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని తన దగ్గర ఉన్న బ్రేస్లెట్ తీసి ఇస్తుంటాడు. సరిగ్గా అప్పుడే మన హీరో గారు ఎంట్రీ ఇస్తాడు. షన్ ఎగ్జైట్ అవుతూ, బాస్ వచ్చాడు అని అంటే లిన్ షాక్ అయ్యి, నువ్వు ఇతన్ని బాస్ అంటున్నావేంటి అని అంటే, అవును ఇతనే నా బాస్, మిస్టర్ జావ్ కిన్ అని షన్ చెప్తాడు. పేయన్ వెంటనే కిన్ మీద గన్ పెడతాడు, కానీ కిన్ అతని చేయి పట్టుకొని విరిచేస్తాడు. కున్ గుండాలు ఇతను బ్లాక్ ఫాల్కన్ అని భయపడి అక్కడ నుంచి పారిపోతారు. కిన్ ఆ గుండాగాన్ని చితకబాది పేయన్ ని ఎత్తి అవతల పారేస్తాడు. కున్ వెంటనే గన్ తీసి షూట్ చేయబోతాడు, కానీ రువాన్ వెంటనే మనోని పక్కకు తోసేస్తుంది. ఆ బుల్లెట్ తగలకుండా పేయన్ గడ్ అడ్డొచ్చి నిలబడతాడు. కానీ రువాన్ తన రివెంజ్ తీర్చుకోవాలనుకుంటుంది. గత జన్మలో కున్ తన్ని చాలా ఇబ్బంది పెట్టుంటాడు. ఆమె గన్ తీసి షూట్ చేయబోతుంటే కిన్ ఆపుతాడు. వీడి కోసం నీ చేతులు ఎందుకు ఖరాబ్ చేసుకుంటావు, వీడిని డీల్ చేయడానికి నేనున్నాను కదా అని గన్ లాక్కుంటాడు. ఆమె, మరి నీ చేతులు ఎందుకు ఖరాబ్ చేసుకుంటావు అని అడిగితే, నీ కోసం చేసేది ప్రతిదీ వర్తే అని చెప్పి షూట్ చేస్తాడు. ఆ తర్వాత కిన్ రువాన్ని తీసుకెళ్లిపోతుంటే లిన్, నీ బాస్ మనల్ని వదిలేసి వెళ్లిపోయాడేంటి అని అడుగుతుంది. అప్పుడు షన్, అతనికి అసలు ఓపిక లేదులే అని అంటాడు. ఆ తర్వాత సీన్ లో కిన్ రువాన్ చేతుల్లో ఎత్తుకొని తీసుకొస్తాడు. రువాన్ నువ్వు నా పక్కన ఉండాలి అని చెప్పి అతన్ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆమె సడన్ గా ఆగి, వెయిట్, మనం షన్ అండ్ లిన్ లను మర్చిపోయాం కదా అని అంటే, అబ్బా బాధపడుకు, వాళ్ళు వచ్చేస్తారులే అని చెప్పి మళ్ళీ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ముందు నీతో పడుకోవాలి, ఆ తర్వాత ఏదైనా అని చెప్పి ఇద్దరు రొమాన్స్ లో ఫుల్ మునిగిపోతారు. కింద ఆమెను కిస్ చేస్తూ బెడ్ మీద పడుకోబెడతాడు. నువ్వు ఒక్కసారి చనిపోయాను అని చెప్పావు కదా అని అడుగుతుంటే ఆమె మళ్ళీ అతన్ని కిస్ చేస్తూ అతన్ని మాట్లాడడం ఆపేస్తుంది. అలా ఇద్దరు ఆ నైట్ ఇంటిమేట్ అవుతారు. రువాన్ అతన్ని హక్ చేసుకొని పడుకొని ఇలా అంటుంది, నేను కున్ని ఎందుకు చంపాలి అనుకున్నానో నీకు తెలుసా అంటే అతను, నాకు నీ మీద నమ్మకం ఉంది అంటాడు. అప్పుడు ఆమె తన స్టోరీ చెప్తుంది. ఒక చిన్న అమ్మాయి స్లమ్స్ లో పెరిగింది, ఆ తర్వాత ఒక పెద్ద విల్లాకి వెళ్ళింది, అక్కడ దొంగచాటుగా సెల్లో నేర్చుకుంది, కానీ ఆమె ఫియాన్సీ ఆమెను మోసం చేసి గుండాలకు
నమ్మేశాడు. అందరూ ఆమెను చాలా బుల్లీ చేశారు. మళ్ళీ పుట్టిన తర్వాత తను రివెంజ్ తీర్చుకోవాలని డిసైడ్ అయింది అని చెప్పగానే అతను ఆమె అంత బాధలో ఉన్నప్పుడు తన పక్కన ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. ఆమె లేరు అని అంటే అతను ఆమె నుదిటి మీద కిస్ చేసి కానీ ఇప్పుడు నేనున్నాను అని చెప్తాడు. ఆమె నవ్వుతూ ఇంకా చెప్తుంది. తర్వాత ఆమెకు ఒక మాఫియా కలిశాడు. అతను చాలా హెల్ప్ చేశాడు. తన బాధని ఒక క్యాండిల్ లా మార్చేశాడు అని చెప్పి మళ్ళీ అతన్ని కిస్ చేస్తుంది. క్లైమాక్స్ లో రువాన్ గ్రాండ్ మా దగ్గరికి వెళ్ళి నాకు సాంగ్ ఫ్యామిలీని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. కానీ నిజం ఏంటంటే ఆ సాంగ్ అనే అమ్మాయి నీ రియల్ మనవరాలు అని చెప్తుంది. ఆ ముసల్దానికి అక్కడక్కడే పెద్ద షాక్ తగిలి టక్కుమని ప్రాణాలు వదిలేస్తుంది. ఆ రువాన్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వచ్చేస్తుంది. నెక్స్ట్ రువాన్ అండ్ కిన్ ఇద్దరు ప్రపోజ్ చేసుకుంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. తెలుసు కదా, అంతవరకు టాటా బై బై.